హాయ్ ఎవ్రీవన్, నేను తానాజీ, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు నేను గ్రూప్ 2 సంబంధించిన మొన్న జరిగిన December 15, 2024 పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ కీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అయితే నేను గత 14 సంవత్సరాల నుంచి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్, కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా టెట్, డిఎస్సికి సంబంధించిన మ్యాథమెటిక్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, సిజిఎల్, అదేవిధంగా బ్యాంకింగ్ సంబంధించిన ఏ కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించిన ప్రతి దాంట్లో నేను అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తూ వస్తున్నా ఆఫ్లైన్లో. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఈ అవకాశం కల్పించిన మా మిత్రుడు అల్లం సాయి గారు, ఫిజికల్ సైన్స్ ఫ్యాకల్టీ, స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ, అదేవిధంగా మిత్రుడు రమణ గౌడ్ గారు, అతను కూడా మంచి ప్రముఖ కోచింగ్ సంస్థల్లో ఆయన కోచింగ్ ఇస్తున్నారు కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా. సో వారు ఇచ్చిన ఈ అవకాశం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మీ ముందుకు అనేక రకమైన ఈరోజు నుంచి స్టార్ట్ ఫర్దర్గా ఈ అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించిన ప్రతి కంటెంట్ వీడియో రూపంలో మీ ముందుకు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరమైతే మీ ఫ్రెండ్స్ కొద్దిగా షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే మాకు ఈ విధంగా సపోర్ట్ చేస్తారో డెఫినెట్లీ మాలో అది కాన్ఫిడెంట్ను బిల్డ్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ మేము అనేకమైన క్లాసెస్ను వీడియో రూపంలో మీకు అందించడానికి సిద్ధంగా ఒక రకమైన కాన్ఫిడెంట్లో రెడీ ఉంటామని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్ను స్టార్ట్ చేద్దాం. గ్రూప్ 2 మెంటల్ ఎబిలిటీ పేపర్ కనుక చూస్తే 26 క్వశ్చన్స్ మనకు రావడం జరిగింది మన గ్రూప్ 2లో. పేపర్ స్టాండర్డ్గా ఉంది. ఎవరికైతే కాన్సెప్ట్ బాగా వచ్చో వాళ్ళు మాత్రమే ఈ పేపర్ను చేయగలుగుతారు. ఈ బైహార్డ్ సిస్టమ్ అనేది ఏనాటికి కూడా కాంపిటేటివ్ లెవెల్లో పనికిరాదనేది ఇది నిరూపించిందని చెప్పొచ్చు. సో 50% మెంబర్స్ మాత్రమే గ్రూప్ 2ను అటెండ్ కావడం జరిగింది. సో చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. అనేక మంది నిరుద్యోగులు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని మనం పర్ఫెక్ట్ ప్లానింగ్తో కనుక ఉంటే, ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం ఏ జాబ్నైనా క్రాక్ చేయగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం ఏ విధంగా వచ్చింది అనేది. ఇక్కడ ఏ స్టార్ బి అంటే బీకు దక్షిణ దిక్కున ఉన్నది ఏ అని అర్థం. అంటే ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాడు? బీను బేస్ చేసుకొని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఏముందంటే పి మైనస్ క్యూ స్టార్ ఆర్ పర్సెంటేజ్ ఎస్ ప్లస్ టీ అనేది ఉంది, ఒక ఈక్వేషన్ లాగా ఉంది. అయితే దీంట్లో ఈ సింబల్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్గా దీన్ని మనం అనలైజ్ చేసి టీకు క్యూకు ఉండే దిశ, టీ నుండి క్యూకు ఉండే దిశ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అయితే చూద్దాం ఒకసారి. ఇప్పుడు క్యూకు పి మైనస్ ఎక్కడుంది? ఎటువైపు ఉంది? క్యూకు పి పడమర దిశలో ఉంది. అంటే ఇక్కడ మనం క్యూను డ్రా చేయాలా? క్యూకు పి ఎటువైపు ఉంది? పడమర వైపు ఉంది అని చెప్పచ్చు. నెక్స్ట్ స్టార్ ఏంది? దక్షిణ దిక్కున ఉంది. అంటే ఆర్కు క్యూ అనేది దక్షిణ దిక్కున ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆర్ రాస్తే ఈ ఆర్కు క్యూ అనేది సౌత్ డైరెక్షన్లో ఉందని చెప్పచ్చు. పర్సెంటేజ్ అంటే ఏంది? తూర్పున ఉంది. అంటే ఎస్కు ఆర్ అనేది తూర్పున ఉంది. సపోజ్ ఇక్కడ ఎస్ రాస్తే దీనికి తూర్పున ఆర్ ఉంటుందని చెప్పచ్చు. దెన్ ఆఫ్టర్ ఏముంది? ఎస్ ప్లస్ టీ. ప్లస్ అంటే అర్థం ఏంది? ఉత్తరంలో ఉంది. అంటే టీకు ఎస్ ఎక్కడుంది? ఉత్తరంలో ఉంది. ఎక్కడో టీ ఇడ రాసినా ఇది నార్త్లో ఉంటుంది, ఇక్కడ రాసినా నార్త్లోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ టీ రాసినాం అనుకోండి. ఇప్పుడు చూద్దాం, ఇంకా వేరే స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మనకు డైరెక్ట్ టీ నుంచి క్యూకి అడుగుతుంది కాబట్టి టీ నుంచి ఈ క్యూకు ఉన్న డైరెక్షన్ ఏంది చూద్దాం ఒకసారి. ఒక్కసారి కనుక మన డైరెక్షన్ చూస్తే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇప్పుడు ఈ డైరెక్షన్ దేన్ని సూచిస్తుంది? టీ నుంచి క్యూ కంటే నార్త్ ఈస్ట్. అదే తెలుగు మీడియం వాళ్ళకైతే ఈశాన్యం అని చెప్పొచ్చు. ఎక్కడుంది ఈశాన్యం? ఇది. సో దిస్ ఈజ్ ద నార్త్ ఈస్ట్. ఈశాన్యం ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇది కూడా డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్. ఇంతకుముందు క్వశ్చన్ కూడా డైరెక్షనే, ఇది కూడా డైరెక్షనే. అంటే డైరెక్షన్ మీద 2 క్వశ్చన్లు వచ్చినాయని అర్థం. ఇప్పుడు దీంట్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు బ్రాకెట్లో ఏం మెన్షన్ చేశారు చూడండి.
ఏబిఎల్ టీటా. ఇక్కడ ఏ అనేది ఏ నుండి బి గల దూరం ఎల్, డైరెక్షన్ ఏంది టీటా. డైరెక్షన్ను సూచించేది టీటా, దూరంను సూచించేది ఎల్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏ నుండి బికి. సో ఇక్కడ మనం సేమ్ ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ఏ నుండి బికి తూర్పున 5 కిలోమీటర్ డ్రా చేద్దాం ఒకసారి డయాగ్రామ్. ఏ నుండి బికి తూర్పున ఎన్ని కిలోమీటర్? 5 కిలోమీటర్. రైట్. నెక్స్ట్ బి నుండి సికి దక్షిణం అనాలి. బి నుండి సి దక్షిణం. బికి దక్షిణం ఏంది? ఇటు. ఏంది ఇది? సి. ఎంత? 4. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సికి ఎండ్ అయింది కాబట్టి సి ఎక్కడ ఉంది చూద్దాం. ఇక్కడ సి నుంచి డి తూర్పు. సికు తూర్పు ఏది? ఇది. ఎంత? 3. ఓకే. నెక్స్ట్ డి. డి ఎక్కడ ఉంది? స్టార్ట్ ఇక్కడ. డి నుంచి ఈ ఎంత? 8. సో 8 అంటే ఇది. ఇక్కడ మనం ఈ డిస్టెన్స్ ఎంత? 4. అంటే ఈ డిస్టెన్స్ ఎంత? 4. ఈ డిస్టెన్స్ ఎంత? 3. ఓకే. నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్ ఎటువైపు? పడమర. సో పడమర ఇక్కడ ఉంటుంది. ఎంత? 3. సో ఎగ్జాక్ట్ ఈ డిస్టెన్స్ ఏంది ఇక్కడ? ఎఫ్. దెన్ ఆఫ్టర్ ఎఫ్ టు జీ ఉత్తర. ఉత్తర అంటే ఏంది? పైకి, నార్త్. సో నార్త్ ఎంత? 4. ఎఫ్ నుంచి జీ నార్త్. మళ్ళీ జీ నుండి హెచ్కి పడమర. పడమర అండి వెస్ట్ సైడ్. ఎంత? 8 రాద్దాం. ఓకే. జీ నుంచి హెచ్. ఇక్కడ ఎంత? హెచ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతుండో చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద క్వశ్చన్. బిహెచ్ఎల్ టీటా అంటే బీకు హెచ్కు మధ్య డిఫరెన్స్ అంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఇక్కడ కనెక్షన్ చేస్తే ఇది ఎంత వస్తుంది? 4. సో దీ రెండింటిని జాయింట్ చేస్తే బి నుంచి హెచ్ ఇచ్చాడు ఇక్కడ. బిహెచ్. సో ఈ డిస్టెన్స్ ఎంత? సపోజ్ చూడండి ఒకసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏంది ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దిస్ కంప్లీట్ ఈ సైడ్ మొత్తం ఎంత ఉందండి? 4 4 ఎంత? 8. ఈ సైడ్ ఎంత? 8. అప్పుడు ఈ సైడ్ ఎంత వస్తుంది? 8√2 వస్తుంది. కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. 8 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఎంత? 64 ప్లస్ 64 అండర్ రూట్. ఎన్ని 64లు? 2 × 64. 2 × 64 అంటే ఏంది? 64కు స్క్వేర్ రూట్ ఎంత? 8. సో 8 × √2 అని చెప్పొచ్చు. ఇప్పుడు చూద్దాం ఈ డైరెక్షన్ ఏంది? ఈ విధంగా ఉంది డైరెక్షన్. చూడండి ఒకసారి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ డైరెక్షన్ ఏంది? నార్త్ వెస్ట్. సో ఇది నార్త్ వెస్ట్. ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఎంత? 4. 8√2. ప్రతి దాంట్లో ఇక్కడ ఇవి రెండు అయితే కానే కావు. 8√2. ఇక్కడ అగ్నేయమ వాయువ్యం అంటుండు. నార్త్ వెస్ట్ అంటే తెలుగులో ఏమంటాం? వాయువ్యం. సో ఆన్సర్ ఈస్ 4 ఈజ్ రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు సీ. 5 వ్యక్తులు ఏబిసిడి మరియు ఈలు ఒక పార్టీకి హాజరవుతారు. బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. సో ఇక్కడ బ్లడ్ రిలేషన్ సంబంధించింది ఏముంటుందంటే ఒకసారి చూడండి. మనం మేల్కి అయితే ప్లస్తో సూచిస్తాం, అదే ఫీమేల్ అయితే మైనస్తో సూచిస్తాం. ఒకవేళ ఇద్దరు కపుల్స్ అయితే ఈక్వల్ సింబల్తో సూచిస్తాం. ఓకే. మళ్ళీ ఇక్కడ మనకు జనరేషన్స్ ఉంటాయండి. సో నేను అనుకుంటే నా జనరేషన్లో కనుక చూసుకుంటే ముందుకు 2 జనరేషన్లు, తర్వాత ఒక 2 జనరేషన్ తీసుకుంటాం. నా తర్వాత నేను, నా తండ్రి వాళ్ళ పేరెంట్స్, నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, మనమలు. అంటే మనకు ముందు 2 జనరేషన్, తర్వాత ఒక 2 జనరేషన్ తీసుకొని సూచిస్తాం. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏ తన కుమార్తె బికు ఈ గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు? ఏ. సో ఏ ఎవరికి చెప్తున్నారు? బీకు చెప్తున్నారు. బి అనేది ఏంది? ఏకు కుమార్తె. కాబట్టి కింద జనరేషన్, కింద ఎవరు? బి. సో కుమార్తె కాబట్టి ఏంది? మైనస్. ఎవరి గురించి చెప్తున్నారు? ఈ గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆమె తన భార్య యొక్క తండ్రికి భార్య అవుతుంది. ఆమె ఎవరు? ఈ తన భార్య. ఎవరికి భార్య? బి యొక్క తండ్రికి భార్య.
భార్య అంటే ఏంది? ఇద్దరు కపుల్స్ అన్నట్టు అర్థం. తండ్రి యొక్క భార్యకి ఏమవుతుంది? ఆమె తన భార్య యొక్క తండ్రి, ఇతని భార్య ఈమె, ఇతని యొక్క తండ్రి ఏంది? ఇది మైనస్ 3 కాబట్టి తండ్రి ఏంది ఇక్కడ. ఇతనికి ఏమవుతుంది? ఇది భార్య అవుతుంది, ఇతను ప్లస్. ఒక్కసారి చూడండి, ఏ తన కుమార్తె బీకు ఎవరి గురించి? ఈ గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ ఆమె తన భార్య, ఏ యొక్క భార్యకు తండ్రి యొక్క భార్య అంటాడు. అప్పుడు క్వశ్చన్ ఏమంటాడు ఒకసారి చూడండి. ఈ 5గురిలో ఒక్కరు ఏ యొక్క జీవిత భాగస్వామి. ఏకు జీవిత, ఇప్పుడు ఏందారు ఏబిసి, మిగిలిన వాళ్ళు ఎవరు? డి అండ్ ఈ. ఈ డి అండ్ సి, మిగిలిన ఎవరు? డి అండ్ సి. ఇప్పుడు చూద్దాం. డీకు నెక్స్ట్ డీను సికు మనవడిగా పరిచయం చేస్తాడు. ఇప్పుడు డీను సికు మనవాడు. ఇప్పుడు సికు డి మనవాడు అంటే ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు డి. సికు డి మనవాడు. వెనక్కి రావాలి, ముందు జనరేషన్. రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏకు ఖచ్చితంగా డీనో సీనో ఏం కావాలా? భార్య కావాలా. భార్య కావాలంటే అర్థమైంది. సపోజ్ డీని ఇలా పెడితే అప్పుడు సి పైకి వెళ్ళిపోతుంది, కానీ సికు డి మనవాడు అవుతాడా? ఒకసారి చూద్దాం. కాబట్టి ఇక్కడ ఏం సెట్ అవుతుంది? ఒకసారి చూద్దాం. ఇక్కడ సి సెట్ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? డి ఇక్కడ వచ్చేస్తుంది ప్లస్ మనవాడు కదా. అప్పుడు సి అనేది ఏకు భార్య అవుతుంది. సరే, డి భార్య అయినా అనుకో, అది సెట్ కాదు. ఖచ్చితంగా ఏం కావాలా? సిని అయితే ఇది సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్. డీకు ఏ ఏమవుతాడు? ఇప్పుడు డి నుంచి ఏకు డైరెక్షన్, డి నుండి ఏకు డైరెక్షన్. చూడండి, పిల్లలు కొడుకు ఏమవుతాడు? ఏ తాత అవుతాడు. ఏకు డి ఏమవుతాడు? మనవడు అవుతాడు. సో డీకు ఏ అడుగుతుండు కాబట్టి తాత. విచ్ ఆన్సర్ ఇస్ రైట్? ఆన్సర్ 1 ఈస్ రైట్. గ్రాండ్ ఫాదర్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చూడండి, కోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ కోడింగ్లలో మనకు దాదాపు మనం ఏం చేస్తామంటే ఏ బి సి నంబరింగ్ ఇస్తాం. ఏమిస్తాం? 1 2 3, దీనికి 26 అంటాం. కానీ ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు చూడండి. 26 నుండి ఏ నుండి జెడ్కు 26 నుంచి స్టార్ట్ చేసాం అంటే ఇది ఎంత? 26 25 24, ఇది ఎంత అవుతుంది? అప్పుడు 1 అవుతుంది. ఈ విధంగా కోడింగ్ చేశాడు చూడండి ఇన్వర్స్లో. అయితే ఇక్కడ చూడండి క్యాట్ ఇచ్చాడు. క్యాట్ ఎంత అంట? క్యాట్ CAT క్యాట్ హౌ మచ్? ఏ విధంగా కోడ్ చేశారు? 57గా కోడ్ చేశారు. ఇప్పుడు రివర్స్లో కోడింగ్ చేస్తే సి యొక్క కోడ్ ఎంత వస్తుందండి? 24 వస్తుంది. సి కోడ్ ఎంత? 24. అప్పుడు ఏ కోడ్ ఎంత? 26. టీ కోడ్ ఎంత? టీ అంటే ఎంత యాక్చువల్గా? 20కి ఎంత? చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఎంత? 27. ఈ రెండింటిని కలిపితే ఎంత? 27. ఖచ్చితంగా ఏ రెండింటిని కలిపినా 27, ఇన్వర్స్ కాబట్టి వస్తుంది. ఇప్పుడు టీ అనేది 20 కాబట్టి 20కి ఎంత కలిపితే 7 వస్తుంది? 27 వస్తుంది. 7 కలిపితే వస్తుంది. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేద్దాం. 20 20 40 50 57. కాబట్టి సమ్ ఆఫ్ ది లెటర్స్ కోడింగ్, సమ్ ఆఫ్ ది లెటర్ కోడ్స్ అంటే 24 ప్లస్ 26 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి? 50. అంటే సమ్ యాడ్ చేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది? సస్పెక్ట్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. సస్పెక్ట్ అంటే ఏంది? ఎస్ ఎంత? వాట్ ఈస్ ద ఎస్? ఎస్ 19 ఎంత కలిపితే 27? 8 ప్లస్ అంతే కదా. యూ 21 ఎంత కలిపితే? 21 కాబట్టి 6 కలిపితే అయిపోతుంది. నెక్స్ట్ ఎస్కు సేమ్ 8 ప్లస్ పి అంటే ఎంత? 16కి ఎంత కలిపితే 27 వస్తుంది? 11 ప్లస్ ఎంత? ఈ అంటే ఎంత? 5 ఎంత కలిపితే? 22 కలిపితే 27 వస్తుంది. ప్లస్ సి కోడ్ ఎంత? 24 ప్లస్ టీ ఎంత? టీకి ఎంత కలిపితే? 7 అంతే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్, ఒక్కసారి యాడ్ చేద్దాం. 86 వస్తుంది. ఎక్కడ ఉంది ఆప్షన్? 86 ఇక్కడ ఉంది, మళ్ళీ అక్కడ ఉంది. కాబట్టి ఇవి రెండు కావు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. చూద్దాం ఒకసారి ఓబీవీఎస్ చూద్దాం. ఓబీవీఎస్ ఎంత ఉంది? ఓ ఎంత?
ఇక్కడ ఓ ఎంత 15, 15కి ఎంత కలిపితే 27, 22. ఓ ఎంత 15 కదా, రైట్. 22, 15 కాబట్టి 22 ప్లస్ బి ఎంత, బి కోడ్ ఎంత 25 ప్లస్ వి ఎంత 22, 22కి ఎంత కలిపితే 7, 27, 5. సో 9కి ఎంత 18, 27 కాబట్టి. మళ్ళీ ఓ ఎంత, ఓ 15 కదా, సారీ 15. చూద్దాం ఒకసారి. ఓ ఎంత 15, 15కి ఎంత కలిపితే 5 ప్లస్ 7 ఎంత, 5 ప్లస్ 7 ఎంత 12, 12 వస్తుంది. సో ఎంత 12 ప్లస్ యూ ఎంత 8, ఎస్ 19 కదా. సో 19 ఎస్ ఎంత వచ్చింది, యూ ఎంత 6, 21 కదా, యూ 6. ఓకే, ఎస్ ఎంత 8. వీటిని యాడ్ చేద్దాం ఒకసారి చూద్దాం. 37, 42, 50, 60, 72, 78 ప్లస్ 8 ఎంత 86. సో ఇది కూడా 86 వస్తుంది. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో డి ఈజ్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే రైట్, దిస్ ద కోడింగ్ నుంచి. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఈ క్రింది శ్రేణిలో ఇమడని సంఖ్యను కనుగొని దాని క్రింద ఇచ్చిన ఐచ్ఛికలో సరైన దానితో ప్రతి స్థాపన చేయండి. రైట్, చూద్దాం. రిప్లేస్ ద మిస్ఫిట్ నంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ విత్ ఏ సూటేబుల్ నంబర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ అని చెప్తున్నాను. చూద్దాం. అయితే ఇక్కడ చూద్దాం ఒకసారి. 1, 6, 13, 22. 1, 6, 13, 22, 37, 54, 73. సో ఇక్కడ ఏదో ఒక నంబరు దీంట్లో సెట్ కావట్లేదు. దాన్ని మనం ఐడెంటిఫై చేసి కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ నెంబర్ అయితే దానికి సూటేబులో మనం చూసుకోవాలి. సో ఇక్కడ 1 నుంచి 6కి ఉన్న డిఫరెన్స్ ఎంత 5, 6 నుంచి 13కు డిఫరెంట్ ఎంత 7, 13 నుంచి 22కు ఉన్న డిఫరెంట్ ఎంత 9. సో 22 నుంచి 37కు డిఫరెంట్ ఎంత వస్తుంది 15. ఇక్కడ నుంచి ఈ డిఫరెంట్ ఎంత 17, ఈ డిఫరెన్స్ ఎంత 19. రైట్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ ఇచ్చిన సిరీస్లలో గ్యాప్ గనక చూస్తే మనకు 5, 7 వచ్చింది అంటే ప్రైమ్ నెంబర్ వచ్చింది, 17, 19 ప్రైమ్ నెంబర్ వచ్చింది. అయితే ఇక్కడ 5, 7 ఓకే యాడ్ నెంబర్ అనుకుంటే 9 తర్వాత ఏం రావాలా 11 రావాలా, 11 తర్వాత ఏం రావాలా 13 రావాలా. సో ఆ 11, 13 ఇక్కడ మిస్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇది కంప్లీట్ ఆడ్ నెంబర్ అని లేదు, కంప్లీట్ ప్రైమ్ నెంబర్ అని లేదు. అంటే ఇక్కడ ఎక్కడో ఇవి ఇటు 2 ప్రైమ్ వచ్చినాయి, ఈ మధ్యలో ఏదైతే ఆడ్ నెంబర్స్ ఉన్నది కొద్దిగా తేడాగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏదో నంబర్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న నంబర్ ఏంది 22 దగ్గర ప్రాబ్లం అవుతుందని అర్థం. సో కాబట్టి కంప్లీట్ ఆడ్ సిరీస్ అనేది గ్యాప్ అనేది ఆడ్ అనేది అవుతలేదు. కాబట్టి ప్రైమ్ అవుతుందేమో చూద్దాం ఒకసారి. 7 తర్వాత ఏం కావాలా, ఇప్పుడు చూడండి 13 తర్వాత 7 తర్వాత ఎంత గ్యాప్ రావాలా, ఈ గ్యాప్ ఎంత రావాలా, ఈ ప్లేస్లో 11 రావాలా. సో దీనికి 11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 24 వస్తుంది. ఓకే, సో 24కు 37 గ్యాప్ ఎంత వస్తుంది 13 వస్తుంది అంతే కదా. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది 13 వస్తుంది, 13 సారీ. సో 13 నుంచి 17, 17 నుంచి 19. సో ఇప్పుడు సెట్ అయిపోయింది. చూసుకోండి, ఇప్పుడు ఇది గ్యాప్ ఎంత 17, ఈ గ్యాప్ ఎంత 19. సో ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. ఇది 7, ఇది ఎంత 5. సో ఈ గ్యాప్ ఎంత ఇక్కడ 24 వస్తాయి, ఇది 11. రైట్, ఇప్పుడు చూసుకోండి 5, 7, 11, 13, 17, 19. కాబట్టి ఇది ఒక ఈ సిరీస్లో ఉన్న నంబర్స్లో ఖచ్చితంగా 24 అనేది సెట్ అయింది, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ అనేది డిఫరెన్సెస్గా ఉన్నాయి కాబట్టి. సో మన ఆన్సర్ ఏంది 24 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక కోడ్ భాషలో ఫార్మేట్ అనేది 1 2 3 4 5 6 గాను, ఇక్కడ ఫార్మేట్ అనేది 1 2 3 4 5 6 గాను, మ్యాట్ని అనేది 4 5 6 7 8 9 గాను ఆర్డర్లో ఉంది. చూడండి, ఇక్కడ మ్యాట్ ఉంది, ఇక్కడ కూడా మ్యాట్ ఉంది 4 5 6.
ప్రజె అనేది $35.59 ఇక్కడ చూడండి. అదేవిధంగా బ్రెయిన్ అనేది %3578 గాను కోడ్ చేయడం జరిగింది. రైట్, అయితే ఇప్పుడు చూద్దాం బ్రెయిన్ను ఈ విధంగా ఫార్మేటివ్ మ్యాట్ని చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ కోడింగ్స్ ఉన్నాయి ఇక్కడ, మనం పెద్దగా దీని గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఎఫ్ అంటే ఎంత, ఇక్కడ డైరెక్ట్ చెప్పవచ్చు, మనం 1 అని చెప్పవచ్చు. ఎందుకంటే చూడండి ఇక్కడ టీ అంటే 6 అని చెప్పొచ్చు, ఏ అంటే 5, ఎం అంటే 4. ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది మనకు. ఎక్కడైనా చూడండి మీరు, మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇక్కడ ఏ చూడు 5, ఇక్కడ ఏ ఎంత 5, ఇక్కడ ఏ ఎంత 5 ఉంది. సో సీక్వెన్స్లో ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లం లేదు. సో కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అఫర్మేషన్ పదంలో ప్రతి అచ్చును దాని తర్వాత వచ్చే అక్షరంతో ప్రతిస్థాపన చేసి హల్లులను మార్చకుండా కొత్త పదాన్ని తయారు చేయాలి. ఇప్పుడు ఏం చేయాలా, ఓవెల్స్ను ఏ, ఈ, ఐ, ఓ ఇవి ఓవెల్స్ అండి. ఈ ఓవెల్స్లో ఏదైతే అఫర్మేషన్ ఉన్న పదంలోని ఓవెల్స్లలో ఇప్పుడు ఏ వస్తే దాని తర్వాత నెక్స్ట్ పదం తీసుకోమంటుండు. ఓకే, సో ఓవెల్స్లను కొద్దిగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అఫర్మేషన్ ఏమవుతుంది, ఏ అంటే ఏమైంది, బి అవుతుంది, ఎఫ్ ఐ ఏమవుతుంది, ఐ తర్వాత ఏంది జే అయిపోతుంది. ఆర్ యాస్టిస్ ఎందుకంటే ఓవెల్ కాదు, ఎం యాస్టిస్ ఓవెల్ కాదు, ఏ ఓవెల్ కాబట్టి బి అయిపోతుంది. అదే ఇక్కడ టీ అనేది కాదు, ఐ అనేది ఇక్కడ జే, ఓ అనేది ఓ తర్వాత ఏంది పి అవుతుంది, లాస్ట్కి ఏమవుతుంది ఎన్ అవుతుంది. ఇప్పుడు ఈ పదానికి మనం కోడ్ అనేది మ్యాచ్ చేయాలి. ఈ పదానికి కోడ్ అనేది మ్యాచ్ చేయాలంటే ఫస్ట్ చూడండి ఏముంది, బి ఉంది, అంతే కదా. సో ఇక్కడ బిఎఫ్ఎఫ్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఎఫ్ ఏంది, డైరెక్ట్ మనం 1 చెప్పచ్చు ఇక్కడ. ఇప్పుడు ఏ ఎంత, వాట్ ఈస్ ద ఏ ఉందా ఇక్కడ, లేదు. ఇక్కడ టీ ఉంది, టీ ఎంత ఉంది 6, 1 2 3 4, ఇక ఇక్కడ 6 ఉంది, 4 అన్నిట్లో ఉంది, 8 ఉంది, కాబట్టి ఇది ఎలిమినేటెడ్. నెక్స్ట్ చూద్దాం, దాని తర్వాత ఏముంది ఆర్, ఎం ఎంత 4, వాట్ ఈస్ ద ఎం 4. సో ఇక్కడ 4 ఉంది, 6 తర్వాత పర్సెంటేజ్ అన్నిట్లో ఉంది, అది ఇక్కడ లేదు, కాబట్టి ఇది ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఈ రెండిట్లో ఉండాలి ఖచ్చితంగా. ఇవన్నీ ఆర్డర్ డైరెక్ట్లో ఉన్నాయి కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన. ఎఫ్ అనేది 1 అవుతుంది కాబట్టి, సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎఫ్ ప్లేస్లో 2 ఎఫ్లు ఉన్నాయి, ఇక్కడ 2 2లు ఉన్నాయి, కాబట్టి ఇది కాదు, కాబట్టి ఇది ఏంది, రైట్ ఆన్సర్ ఇస్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ పదాల కోడింగ్ ఇచ్చాడు, వర్డ్ కోడింగ్లో చూద్దాం. ఇఫ్ బీపీసీ మీన్స్ కుక్ గుడ్ ఫుడ్, రీమీసీ మీన్స్ ఫుడ్ ఈస్ టేస్టీ, అండ్ మీనీ బీ మీన్స్ టీ ఈస్ గుడ్, దెన్ విచ్ వర్డ్ ఇన్ దట్ లాంగ్వేజ్ మీన్ కుక్ టేస్టీ టీ అని చూద్దాం. సో ఇక్కడ ఈ రెండింటిని చూద్దాం. ఇక్కడ బీపీసీ ఈ రెండిట్లో రాస్తాను, ఇక్కడ రాస్తే కరెక్ట్ సెట్ అవుతుంది. బీపీసీ ఏ విధంగా ఉంది, కుక్ గుడ్ ఫుడ్, రైట్. నెక్స్ట్ చూద్దాం, రీమీసీ ఏమని కోడ్ చేశారు, ఫుడ్ ఈస్ టేస్టీ, ఫుడ్ ఈస్ టేస్టీ, ఓకే. నెక్స్ట్ మీ నీ బి ఏ విధంగా కోడ్ చేశారు, టీస్ గుడ్, ఓకే. ఇప్పుడు ఏమంటుండంటే క్వశ్చన్ ఏంటంటే కుక్ టేస్టీ టీ, దీని యొక్క కోడ్ చెప్పమంటుండు. ఫస్ట్ కుక్ కావాలి. అయితే ఇక్కడ చూద్దాం, ఈ రెండిట్లో కామన్ ఏంది, ఫుడ్ కాబట్టి ఈ రెండిట్లో కామన్ ఏంది సి. సో సి ఏమైపోయింది, ఫుడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ చూద్దాం, ఈజ్. ఈ రెండిట్లో కామన్ చూద్దాం, మీ అనేది ఏమైంది, ఈజ్ అయిపోయింది, అక్కడ ఉందా, లేదు. సో నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ రీ ఏమైంది, టేస్టీ అయింది. సో టేస్టీ ఏంది,
టేస్టీ ఏంది రీ. ఇక్కడ టేస్టీ మధ్యలో రీ ఎక్కడ ఉంది చూడు, అన్నిట్లో ఉంది కాబట్టి ఇది ఎలిమినేటెడ్. నెక్స్ట్ టేస్టీ రీ అయిపోయింది. దాని తర్వాత చూడు ఈ రెండిట్లో కాంబినేషన్ చూడండి, గుడ్ ఉంది, ఇక్కడ గుడ్ ఉంది, ఇక్కడ గుడ్ ఉంది. ఈ రెండిట్లో బి ఉంది, బి అనేది ఏంది గుడ్. దాని తర్వాత ఏం మిగిలింది ఇక్కడ పి. పి అంటే ఏంది కుక్. సో పి ఎక్కడ ఉంది ఫస్ట్, ఇది ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి పి ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్ అయిపోయింది. పి రీ ని ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఆన్సర్ 4 ఈజ్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కొద్దిగా కంపారిజన్ ఏ విధంగా ఉంది చూద్దాం. పోలికలు. 5 బాలికల సమూహం కలదు. వయసులో రాజు కన్నా చిన్న వయసు వాడైన కిషోర్ రెండవ అత్యంత ఎత్తు వ్యక్తి మనీష్ కన్నా వయసులో చిన్నవాడు. అంటే ఇక్కడ ఏమిచ్చాడు, హైట్ ఇచ్చాడు, ఏజెస్ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేద్దాం మనం, హైట్గా ఏజెస్గా 2 టేబుల్ తయారు చేద్దాం. ఏజ్ పరంగా ఒక టేబుల్, హైట్ పరంగా. ఓకే రైట్, హైట్ ఏజ్. సో ర్యాంకింగ్ ఇద్దాం. ఇక్కడ 1 2 3 ఎంతమంది ఉన్నారు, 5 బాలురు. 4 5 ఇక్కడ కూడా 1 2 3 4 5. ఒక యాసిడ్ ర్యాంకింగ్ చూద్దాం. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అయితే హైట్లో ఎక్కువ, ఫస్ట్ ఏజ్లో ఎక్కువ 1 ఈ విధంగా. అయితే ఇక్కడ చూద్దాం ఒకసారి మనకి ఇచ్చిన కండిషన్స్ ఏంది. రాజు కన్నా చిన్న వయసు వాడైన కిషోర్. అంటే ఇక్కడ ఏంది కిషోర్ అనే రాజు కన్నా చిన్న ఏజ్ కిషోర్ది. ఓకే, కిషోర్ రెండవ అత్యంత ఎత్తున వ్యక్తి మనీష్. మనీష్ ఏంది రెండవ అత్యంత ఎత్తైన వ్యక్తి, అంతే కదా. కిషోర్ రెండవ అత్యంత ఎత్తున వ్యక్తి, మనీష్ కన్నా వయస్సులో చిన్నవాడు. అంటే వయసులో చిన్నవాడు, మనీష్ కన్నా కూడా చిన్నవాడు. ఎవరు, కే. కే ఈజ్ లెస్ దెన్ ఎం ఆర్ ఎం ఈజ్ గ్రేటర్ దెన్ కే. అయినప్పటికీ ప్రకాష్ అతని కన్నా ఎత్తైనవాడు. ఇప్పుడు ఎవరికన్నా ప్రకాష్ ఎత్తైనవాడు, కే కన్నా ఎత్తైనవాడు. రాజు మరియు మనీష్లు ఇద్దరు ఒకే వయసు కలవారు. ఎవరు, రాజీవ్ మరియు మనీష్ ఇద్దరు ఒకే వయసు కలవారైనప్పటికీ, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఏజ్లో అయినప్పటికీ రాజు 5 అందరికైనా పొడవైన వాడు. రాజు 5 అందరికైనా పొడవు. అంటే ఇక్కడ రాజీవ్ 5 అందరికన్నా పొడవైన వాడు. ఓకే, ప్రకాష్ కన్నా నిశాంత్ పొడగరి కావడమే రాజు కన్నా కాక. ఏంది ఇక్కడ, ప్రకాష్ కన్నా నిశాంత్ పొడవు. అంటే ప్రకాష్ కన్నా నిశాంత్ ఎక్కువ హైట్లో ఉన్నాడు ప్రశాంత్ కన్నా. కాక రాజీవ్ కన్నా వయసులో పెద్దవాడు. అంటే ఇక్కడ నిశాంత్ ఏంది, రాజీవ్ కన్నా ఎక్కువ హైట్ ఉంది. ఎవరికి, నిశాంత్కి. ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. 5 బాల ఎత్తుల ప్రకారం ఆరోహణ క్రమంలో గనక చూస్తే ఏ స్థానంలో అత్యంత పెద్ద వయసు గలవాడు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అత్యంత వయసు ఎవడు వస్తుంది, ఇప్పుడు ఆర్, ఎన్ పెద్దవాడు, దాని తర్వాత ఆర్ తర్వాత ఏంది, ఆర్ అన్న ఎం, ఇక్కడ ఏంది ఎం, ఆర్ ఈజ్ ఈక్వల్ ఎం కాబట్టి దాని తర్వాత ఎవరు, కే. ఈ విధంగా మనం సూచించాం. అన్నిటికన్నా ఎక్కువైంది హైట్ ఎవరు, ఏజ్ ఎంత, ఎన్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, హైట్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు ఆర్ ఎక్కువ, దాని తర్వాత ఎం. ఇప్పుడు పి అనేవాడు కే కన్నా ఎక్కువ, మళ్ళీ అదేవిధంగా పి కన్నా ఎన్ ఎక్కువ. పి కన్నా ఎన్ ఎక్కువ అంటే మళ్ళీ ఇక్కడ కే కన్నా కూడా ఎక్కువ. అంటే ఏంది, ఇక్కడ ఎన్ రాయొచ్చు, ఇక్కడ పి రాయొచ్చు, ఇక్కడ కే రాయొచ్చు. ఇప్పుడు హైట్ ప్రకారం నిల్చోబెడదు. ఇది డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు అది అసెండింగ్ ఆర్డర్లో తీసుకో. ఎడబైన అత్యంత పెద్దవాడు ఎవరు, ఎన్ ఎక్కడున్నాడు, మధ్యలో ఉన్నాడు. ఏ ప్లేస్లో ఉన్నాడు, 3rd ప్లేస్లో ఉన్నాడు. సో ఆన్సర్ ఈస్ 4th. సో 3rd పొజిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ బ్లడ్ రిలేషన్ వచ్చింది. ఈ బ్లడ్ రిలేషన్లో చెప్పాను ఇంతకుముందే, మేల్ అంటే ప్లస్, ఫీమేల్ అంటే మైనస్, కపుల్స్ అంటే ఈక్వల్. ముందు 2 జనరేషన్స్, తర్వాత 2 జనరేషన్స్ చూద్దాం. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి, వైకు మనమరాలు
ఎన్ మరియు జీ యొక్క వదినే లేక మరదలు డబ్ల్యూ అంటాడు. ఈ యొక్క తండ్రి యు మరియు యుకు కూతులు ఎవరు? ఇక్కడ జాగ్రత్త చూడాలి, కనెక్టివిటీతో మనం దొరకబట్టాలి. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇప్పుడు వైకు ఎన్ మనమరాలు, ఈ యొక్క కుమార్తె మళ్ళీ ఎన్ ఇక్కడ రిపీట్ అయింది చూడండి, ఎన్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ యొక్క కుమార్తె ఎవరు? ఈ యొక్క కుమార్తె ఎవరు? ఎన్ మైనస్ ఈ యొక్క కుమార్తె ఎన్ మరియు ఈ యొక్క ఏకైక సోదరుడు డి. డి అంటే సేమ్ ఏజ్ గ్రూప్, ఒకటే లైన్లో చూపిస్తాం, సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి డి యొక్క ఈ యొక్క ఏకైక సోదరుడు డి. సో ఇది అయిపోయింది, ఫినిష్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు డి ఎక్కడ ఉంది? కనెక్ట్. డీకు సోదరిమణులు లేరు. డి యొక్క సోదరుని కుమార్తె బి. డీకి ఎవరు లేరు? సోదరిమణులు లేరు. సో డీకి సోదరిమణులు లేరంటే ఇక్కడ ఒకరు ఉన్నారు కదా, సో వీళ్ళు ఏమవుతారు? సిస్టర్ కాదు కాబట్టి ఏమవుతారు? బ్రదర్ అవుతాడు, మేల్ అవుతాడు. డి యొక్క సోదరుని కుమార్తె బి. ఇప్పుడు ఈ యొక్క కుమార్తె ఎవరు? బి అవుతాడు, సోదరుని కుమార్తె కాబట్టి బి ఏంది? మైనస్, పక్కన పెట్టేది. సో ఇది అయిపోయింది, రైట్. నెక్స్ట్ ఎక్కడ దాకా వచ్చింది? బిడిఈ. నెక్స్ట్ ఈ యొక్క తండ్రి యు. ఇప్పుడు ఈకి తండ్రి ఎవరు? పైన జనరేషన్ ముందు. సో యు ఏంది? ప్లస్. యుకు కూతుళ్ళు లేరట. యుకు కూతుళ్ళు లేరంటే మళ్ళీ కొడుకు ఒక్కడే ఉన్నాడు, ప్లస్, రైట్. కూతుళ్ళు లేరు కాబట్టి ఈ ప్లస్, ఇట్లా కూడా యు ప్లస్ అవుతుంది. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ జీ యొక్క జీవిత భాగస్వామి ఈ. అంటే ఈ యొక్క జీవిత భాగస్వామి అంటే ఇతని భార్య ఎవరు? జీ యొక్క జీవిత భాగస్వామి ఈ. ఇక్కడ జీ అంటే ఇది ఏమైనా మైనస్, లేడీ. నెక్స్ట్ ఉమెన్ కాబట్టి. నెక్స్ట్ చూద్దాం, భాగస్వామి ఈ. ఇది కూడా అయిపోయింది. జీ యొక్క తల్లి హెచ్. జీ యొక్క తల్లి అంటే పైన, హెచ్ ఏది? మైనస్, అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం, హెచ్ యొక్క కుమారుడు ఎఫ్. హెచ్ యొక్క కుమారుడు ఎవరు? హెచ్ యొక్క కుమారుడు ఎఫ్ ప్లస్ ఐ యొక్క జీవిత భాగస్వామి హెచ్ అంటే ఇతను మేల్, ప్లస్, అయిపోయింది. ఇక్కడ స్టార్టింగ్లో చూడండి, జీ యొక్క వదినే లేదా మరదలు డబ్ల్యూ. జీకు వదినే లేదా సేమ్ ఏజ్ గ్రూప్ అన్నట్టు ఇక్కడ రాసుకోవచ్చు. ఎవరు? డబ్ల్యూ. ఏమవుతుంది? మైనస్, సేమ్ ఏజ్ గ్రూప్, రైట్, మైనస్. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఏమడుతుందంటే జీకు తండ్రి, జీ యొక్క తండ్రి ఎవరు? ఐ. డబ్ల్యూకి ఏమవుతాడు? ఈ డబ్ల్యూకి ఏమవుతాడు? చూడండి, జీ యొక్క తండ్రి ఐ అనేవాడు, డబ్ల్యూకి ఏమవుతాడు? డబ్ల్యూ జీకి ఏమవుతుంది? మరదలు, అంతే కదా. సో అప్పుడు ఐ ఏమవుతాడు? మామ అవుతాడు. ఏమవుతాడు? మామ అవుతాడు. ఏమవుతాడు? మామ అవుతాడు. సో ఆన్సర్ ఏంది? 4, ఫాదర్ ఇన్ లా. సో ఆన్సర్ 4 ఇస్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెసెసరీ అనే పదంలో ఎడమ నుండి రెండవ అక్షరం ఈ మరియు నాలుగవ అక్షరం ఈలను పరస్పరం మార్చి. ఫస్ట్ నెసెసరీ రాద్దాం, ఏముంది చూద్దాం. పొజిషన్ సంబంధించింది. నెసెసరీ అనే పదంలో ఇది లెఫ్ట్, ఇది రైట్. పదంలో ఎడమ నుండి రెండవ అక్షరం ఈ. ఎడమ నుంచి రెండవ అక్షరం ఏంది? ఈ. సో ఈ మరియు నాలుగవ అక్షరం, మళ్ళీ నాలుగవ అక్షరం ఏంది? ఈ. సో వీటిని ఏం చేయాలా? పరస్పరం మార్చి ఎక్స్చేంజ్ చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఇది ఇక్కడ వచ్చిన ఈయనే, ఇది ఇక్కడ వచ్చిన ఈయనే, పెద్ద మార్పు ఏం లేదు. ఓకే, అదేవిధంగా మార్చి 6వ 8వ అక్షరం. ఇప్పుడు 6వ అక్షరం ఏంది? 4, 5. 6వ అక్షరము ప్లస్ 8వ అక్షరం, అంతే కదా, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, టోటల్ 9 కదా. 8వది ఏంది? 6వది 8వ అక్షరాలను పరస్పరం మార్చాలి. అంటే ఇక్కడ ఏం రావాలా? ఆర్ రావాలి. అయితే ఇక్కడ ఏమొస్తుంది? ఎస్ వస్తుంది, ఇంటర్చేంజ్ అవుతుంది. మార్చి మరియు 3వ 7వ. 3వది ఏంది? సి. 7వ ఏంది? ఏ. చూడండి, సో ఇక్కడ ఏ రావాలా, ఇక్కడ ఏం రావాలా? సి రావాలా. పరస్పరం మార్చగా వచ్చే పదంలో ఈ క్రింది వాటిలో ఏ అక్షరం
ఆర్ అక్షరం నాకు ఆర్ చూద్దాం. ఆర్ నాకు ఎటువైపు ఎడమ వైపు నుంచి రెండవ స్థానంలో ఉన్న ఆర్కు ఎడమవైపు రెండవ స్థానంలో ఏముంది ఈ ఉంది. అక్షరానికి ఈ ఈకి కుడివైపున మూడో స్థానం 1 2 3 మూడో స్థానం ఏంది సి. ఏముంటుంది అంటుండు, ఏముంటుంది సి ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చిన్న క్వశ్చన్ అండి, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. నార్మల్గా నెసెసరీ రాసి ఏదైతే ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతుందో అది రాసేస్తే మనం అడిగిన క్వశ్చన్కు మనం సమాధానం ఈజీగా చెప్పేయచ్చు. పెద్ద టఫ్ క్వశ్చన్ ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీన్ని చెప్తాను, నెక్స్ట్ చూద్దాం ఒకసారి. క్రింది ప్రశ్నల్లో 3 ప్రవచనాలు వెంటనే 2 ముగింపులు. 3 స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై 2 కంక్లూజన్స్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఇచ్చిన ప్రవచనాలు యథార్థానికి సాధారణంగా తెలిసిన సత్యాలను దూరంగా ఉన్నప్పటికీ, అంటే 100% రైట్ కాకపోవచ్చు. ఇచ్చిన ప్రవచనాలు తార్కికంగా అనుసరించే ముగింపులను కనుక్కోండి. సో లాజికల్గా మనకు 100% అనేది కాకుండా లెస్ దెన్ 100% అయ్యేటట్టు చూద్దాం. సూటేబుల్ ఆన్సర్స్ కంక్లూజన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సిలాయిజం సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. కొన్ని సైకిళ్ళు ఖచ్చితంగా, ఇక్కడ చూడండి, ఏ బస్సు కూడా, స్టేట్మెంట్ ఏంది ఫస్ట్ యూ హ్యావ్ టు సీ ద స్టేట్మెంట్. ఏ బస్సు కూడా కారు కాదు. ఇది బస్, ఇది కారు, రైట్. ఏమంటాడు, ఏ బస్సు కూడా కారు కాదు అంటే కాంబినేషన్ లేదు. బస్సు నుంచి ఏ బస్సు కారు కాదు కాబట్టి మనకు డయాగ్రామ్ సర్కిల్ అనేది బయటనే ఉంటుంది. నెక్స్ట్ ఏముంది, కార్లన్నీ స్కూటర్లే. ఈ కార్లు ఏంది స్కూటర్లే అంటే ఏంది, ఇంకో డయాగ్రామ్ ఏమొస్తుంది స్కూటర్లు, ఈ విధంగా వస్తుంది స్కూటర్లు. ఓకే, బస్సులు కారు కాదు, ఏ బస్సు కూడా కారు కాదు అంటే డయాగ్రామ్ దూరం ఉంటుంది. కానీ ఈ కార్లు అనేది స్కూటర్లు అంటే కార్లన్నీ స్కూటర్లు కాబట్టి ఇంకో సర్కిల్ వస్తుంది. కొన్ని స్కూటర్లు సైకిళ్ళు. ఇప్పుడు చూడండి, కొన్ని స్కూటర్లు సైకిల్ అట. కొన్ని స్కూటర్లు అంటే ఏంటి, ఇవి దీంట్లో కొన్ని కావచ్చు. ఇప్పుడు కార్లు కూడా స్కూటర్లే కదా, సో దీంట్లో కూడా స్కూటర్లు ఉంటాయి కదా. కాబట్టి కార్ల నుంచి కొన్ని స్కూటర్లు ఉంటాయి, స్కూటర్లలో కొన్ని స్కూటర్లను ఏమవుతుంది సైకిల్ అవుతుంది. చూద్దాం, ఇదేంది సైకిల్. జాగ్రత్త చూడండి, ఏ బస్సు కూడా కారు కాదు. ఓకే డన్. కార్లన్నీ స్కూటర్లే అంటే కార్ స్కూటర్లు ఉన్నాయి. అదేవిధంగా చూడండి, ఇప్పుడు కొన్ని స్కూటర్లు సైకిళ్ళు అంటే ఇక్కడ చూడండి, కార్లు కూడా కొన్ని స్కూటర్లు ఉన్నాయి కదా. కార్లు అన్ని స్కూటర్లే కాబట్టి ఇక్కడ స్కూటర్లు ఉన్నాయి. అదేవిధంగా స్కూటరే. ఆ విధంగా చూస్తే మనకు కొన్ని స్కూటర్లు సైకిల్ అంటే ఇందులో నుంచి కొన్ని స్కూటర్లు కావచ్చు, ఇందులో నుంచి కొన్ని స్కూటర్లు కావచ్చు, సైకిల్ అవుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్ ముగింపు కంక్లూజన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూద్దాం ఒకసారి. కొన్ని సైకిళ్ళు ఖచ్చితంగా కార్లు, కొన్ని సైకిళ్ళు ఖచ్చితంగా కార్లు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని సైకిళ్ళు ఉన్నాయి, ఖచ్చితంగా కార్లా. మరి ఇవి కూడా కొన్ని ఉన్నాయి కదా, ఇవి కూడా కారు కావాలి కదా. ఖచ్చితంగా అనేది ఇక్కడ మెన్షన్ చేసినాడు కాబట్టి కొన్ని సైకిళ్ళు ఖచ్చితంగా కార్లు అంటే పాసిబుల్ కాదు. ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్, అంతే కదా. సో దిస్ కంక్లూజన్ ఇస్ నాట్ రైట్, కాదు. ఏ కారు కూడా సైకిల్ కాదు, ఏ కారు కూడా సైకిల్ కాదు. కానీ కొన్ని సైకిళ్ళు కారు అవుతున్నాయి కదా. మరి ఏ కారు కూడా సైకిల్ కాదంటే కొన్ని సైకిల్ ఏమవుతున్నాయి కారు అవుతుంది. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ కంక్లూజన్. కాబట్టి ముగింపు 2 మాత్రమే అనుసరిస్తుంది కాదు, ఏ మాత్రమే కాదు. ముగింపు ఏ మరియు 2 అనుసరించవు. ముగింపు ఏ మరియు 2 అనుసరిస్తాయి. అసలు 2 కూడా దీనికి సరైన కంక్లూజన్ కాదని మనం చెప్పవచ్చు. ఆన్సర్ విచ్ ఇస్ రైట్, థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. ఏముంది, నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2. సో ఆన్సర్ 3 ఇస్ రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 2 స్టేట్మెంట్. ఏముంది, 2 ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. కారణం ప్రభావాల దృష్ట్యా ఈ 2 ప్రవచనాల మధ్య గల సంబంధం ఏం తెలుపండి. ప్రవచనం, గత సంవత్సర కాలంగా కొత్తగా నిర్మితమైన ప్లాట్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఓకే, అదేవిధంగా గత కొన్ని నెలలుగా వినియోగదారులు ఇంటిపై తీసుకున్న అప్పుకు సంబంధించిన సమాన నెలవారీ వాయిదాలు ఈఎంఐలు బ్యాంకులకు సరిగా చెల్లించడం లేదు. ఈ 2 చూస్తే స్టేట్మెంట్ చూస్తే ఫస్ట్ కారణంగా దాని ప్రభావం సెకండ్ మీద ఉందా, సెకండ్ కారణంగా మరియు దాని ప్రభావం ఫస్ట్ అంటే ఈఎంఐలు కట్టకపోవడం వల్ల, బ్యాంక్ లోన్ ఇవ్వకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ ఏమైనా పడిపోయిందా అంటే కేవలం బ్యాంక్ ఈఎంఐతో రియల్ ఎస్టేట్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా. ఏ మరియు 2 విభిన్న కారణ ప్రభావాలు అంటే ఈ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే ప్లాట్ రియల్ ఎస్టేట్ కూడా
డౌన్ అయిపోతుంది. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈఎంఐ కూడా రెగ్యులర్ కట్టలేకపోవచ్చు. ఈ రెండు ఏమవుతుంది, విభిన్న కారణ ప్రభావాలు అవుతుంది. సో ఆన్సర్ 4 అని చెప్పచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఇక్కడ సేమ్ స్టేట్మెంట్, ఒక ప్రవచనం దాని వెంబడి 3 వాదనలు క్రింద ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడండి ఇవ్వబడినాయి. ఏది ఏ వాదనలు ఇచ్చిన ప్రవచనానికి గట్టిగా సమర్థిస్తున్నాయని గుర్తించండి. సో ఫస్ట్ చూద్దాం, వృత్తి విద్య. ఈ వృత్తి విద్య కోర్సులలో ప్రవేశ పరీక్షలోని ర్యాంకుల ఆధారంగా కాకుండా అర్హత పరీక్షలోను సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు చూద్దాం. వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశ పరీక్షలోనే అంటే మనం ఇక్కడేంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం. అదేవిధంగా ఎలిజిబిలిటీ, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ఎలిజిబుల్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి, డిగ్రీ నుంచి ఉంటాయి. ఇప్పుడు లైక్ దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఇంజనీరింగ్ కావచ్చు, అదేవిధంగా నీట్కి సంబంధించిన టెస్టులు కావచ్చు. ఇక్కడ ఏమంటుండంటే అయితే స్టేట్మెంట్ ఏముందంటే ర్యాంకుల ఆధారంగా కాకుండా అర్హత పరీక్షలలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించవచ్చా అనేది దాని మీద ఒక స్టేట్మెంట్ మీద మన ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఏం ఆర్గ్యుమెంట్ చేయొచ్చు? అవును, ప్రవేశ పరీక్షల ఫీజు భరించలేని విద్యార్థులకు ఇది మేలు చేస్తుంది. చూడండి, ప్రవేశ పరీక్షల ఫీజు భరించలేని, ఇప్పుడు ఎంతో ఫీజులు కడతాం మనం, కేవలం ఏదైతే అడ్మిషన్ టెస్ట్కి సంబంధించిన ఫీజు ఏదో 300 400 అది పెద్ద ఎఫెక్ట్ అవుతుందా? విద్యార్థులకు ఇది మేలు చేస్తుందా? ఇంత చిన్న ఫీజుతోనే వాళ్ళకు ఒరిగేది ఏముంది? కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు, దీంతో పెద్ద మేలు జరిగేది ఏం లేదని చెప్పొచ్చు, అంతే కదా. నెక్స్ట్, అర్హత పరీక్షల్లో మంచి మార్కులు పొందిన చాలామంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. అర్హత పరీక్షలు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో సిబిఎస్ఈ బోర్డులు ఉంటాయి, స్టేట్ బోర్డులు ఉంటాయి, 10th సంబంధించింది. సో అర్హత పరీక్షలో మంచి మార్కులు పొందిన, ఇప్పుడు అర్హత పరీక్షల్లో బాగా మార్కులు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉందనుకుందాం, నీట్ పక్కన పెడితే ఇంటర్మీడియట్లో బాగా మార్కులు 980 మార్కులు వచ్చినాయి, కానీ నీట్లో మంచి ర్యాంక్ రాలేదు. కాబట్టి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రాలేవు కాబట్టి వాళ్ళు టాలెంటెడ్, నీట్లో మంచి మార్కులు రాలేకపోతున్నాయి. సో ఆ విధంగా వాళ్ళు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. మరి ఇది సూటేబుల్ ఆర్గ్యుమెంట్ అని చెప్పచ్చా? ఇది కూడా కాదు అని చెప్పచ్చు. అర్హత పరీక్షలో మంచి మార్కులు వచ్చినాయి, ఇంటర్మీడియట్లో బాగా మార్కులు వచ్చినాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్ని బట్టి ఎక్కువ మార్కులు రావచ్చు. ఇప్పుడు సెంట్రల్ బోర్డు దాంట్లో తక్కువ రావచ్చు, స్టేట్ బోర్డు దాంట్లో ఎక్కువ రావచ్చు. పేపర్ వాళ్ళు ఇచ్చే యూనివర్సిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద ఆర్గ్యుమెంట్ సూటేబుల్ ఏమో కనిపిస్తలేదు. అదేవిధంగా థర్డ్ వన్ చూద్దాం. కాదు, వివిధ విశ్వవిద్యాలయాలు లేదా బోర్డులు నిర్వహించే పరీక్ష నిర్వహణలలో అంటే అడ్మిషన్ టెస్టులలో, పరీక్ష నిర్వహణ అంటే అడ్మిషన్ టెస్ట్, మూల్యాంకన పద్ధతులలో కానీ ఒకే ప్రామాణికత లేదు. అంటే బోర్డ్ ఎగ్జామ్, ఇది బోర్డ్ ఎగ్జామ్లలో ఉంటాయి. ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ బోర్డులలో ఉంటాయి. ఒక్కొక్క యూనివర్సిటీకి డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇప్పుడు కాకతీయ, ఉస్మానియా ఎవరు వాళ్ళకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అందరి పేపర్ ఒకే రకంగా ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు సిబిఎస్ఈకి స్టేట్ బోర్డు సేమ్ స్టాండర్డ్ ఉండకపోవచ్చు. సో మూల్యాంకనంలో కానీ ఒకే ప్రాబ్లం లేవు. అందువల్ల వృత్తి విద్యా కోర్సులలో ఇప్పుడు ఏదైతే ప్రొఫెషనల్ కోర్స్, ఇప్పుడు నీట్ ఉంది, ఐఐటి ఉంది, దానికి సంబంధించిన కోర్సుల ప్రవేశం ఆశిస్తున్న విద్యార్థులకు సంబంధించిన విషయ పరిజ్ఞానం పరీక్షించడానికి ఒక ఉమ్మడి మూల్యాంకన విధానం అవసరం. ఎస్, డెఫినెట్లీ ఇది కరెక్ట్, సూటేబుల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఈస్ థర్డ్. ఇది కాదు, జస్ట్ అడ్మిషన్ ఫీ, ఏదైతే ఎగ్జామ్ ఫీ ఉందో అది పెద్ద ఫీ ఏం కాదు. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ఫీజుతో కంపేర్ చేస్తే ఇది పెద్ద ఫీ కాబట్టి ఇది సూటేబుల్ ఆర్గ్యుమెంట్ కాదు. అదేవిధంగా ఏదైతే అకాడమిక్ మార్కులతో పోలితే కాంపిటేటివ్ మార్కులతో దీన్ని కంపారిజన్ చేయడానికి ఇది సూటేబుల్ కాదు. అదేవిధంగా ఇది మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ యూనివర్సిటీలో ఆ ఎగ్జామ్ సంబంధించిన ఎలిజిబుల్ ఏదైతే ఉంటారో వాళ్ళకి ఆ ఎంట్రాన్స్లో వచ్చిన సూటేబుల్, అందరికీ ఒకే ఎంట్రాన్స్ ఉంటుంది కాబట్టి దాంట్లో నిజంగా ఎవరు టాలెంట్ అనేది బయటకు వచ్చి పర్ఫెక్ట్ స్టూడెంట్స్ మనకు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ థర్డ్ ఇస్ ద రైట్ అని చెప్పొచ్చు. సో థర్డ్ మాత్రమే బలమైన వాదన. సో ఆన్సర్ థర్డ్, వేర్ ఇస్ ద థర్డ్? సో ఆన్సర్ థర్డ్ ఇస్ రైట్ అని చెప్పొచ్చు. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. డైరెక్ట్ మనం కామన్ సెన్స్తో కూడా దీన్ని రాయొచ్చు. పెద్ద దీని గురించి అంత డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏముంది? ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ, దానికి సంబంధించిన అజంప్షన్ చూద్దాం. అజంప్షన్స్ ఏంది? స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. క్రిందగా ఒక ప్రవచనం వెనువెంటనే 3 ఊహలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఏ ప్రవచనంలో ఇమిడి ఉన్నాయి చూద్దాం. ఒక కంపెనీ యొక్క నియామక పత్రంలో క్రింది విధంగా పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ చేస్తుంది ఒక కంపెనీ. ఆ రిక్రూట్మెంట్లో వాళ్ళ కండిషన్స్ ఏమున్నాయి?
ఈ ఉద్యోగానికై నీ యొక్క నియామకం ఏడాది తర్వాత నీ యొక్క సూపర్వైజర్ ద్వారా నీ నిరంతరం సంతృప్తికరంగా ఉందని తెలిసాక మాత్రమే క్రమబద్ధీకరించబడును. ఇక్కడ చూడండి, ఇన్ అన్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ఏ కంపెనీ ద ఫాలోయింగ్ ఇస్ మెన్షన్. యువర్ అపాయింట్మెంట్ ఇస్ ద జాబ్ విల్ బి మేడ్ రెగ్యులర్ ఆఫ్టర్ 1 year ఇఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అప్రిషియబుల్ బై యువర్ సూపర్వైజర్ ఈజ్ పాజిటివ్. నేను ఎప్పుడైతే ఈ జాబ్లో రిక్రూట్ చేస్తున్నాం 1 year తర్వాత నీ యొక్క పనితనం సంతృప్తికరంగా ఉందని మీ సూపర్వైజర్ కనుక దానికి ఓకే అని చెప్తే మాత్రమే మీరు ఉద్యోగం అనేది మీ యొక్క జాబ్ అనేది రెగ్యులర్ అవుతుందని చెప్తున్నారు. అంటే జాబ్ వచ్చిన తర్వాత 1 year వరకు ఒక ప్రొబేషనల్ పీరియడ్ తర్వాత ఆయన చేస్తున్న పని ఓకే సాటిస్ఫాక్షన్ ఉందని చెప్తే ఆ జాబ్ను రెగ్యులర్ చేస్తారనేది ఇక్కడ స్టేట్మెంట్ ఉంది. అయితే దీనికి సూటబుల్ అజంప్షన్స్ ఏమనే చూద్దాం. ఉద్యోగం ఏడాదికి ముందే క్రమబద్ధీకరించడం జరగదు. ఎస్, ఉద్యోగం అనేది ఏడాది తర్వాత రెగ్యులర్ చేయడం జరుగుతుంది. ఉద్యోగం వచ్చింది ఏడాది తర్వాత రెగ్యులర్ జరుగుతుంది, కాబట్టి ఉద్యోగం ఏడాదికి ముందే క్రమబద్ధీకరించడం జరగదు. ఓస్, ఇది రైట్, కరెక్ట్ అజంప్షన్ చెప్పొచ్చు. ఉద్యోగంలో నియమించే సమయానికి అభ్యర్థి ఎంతవరకు సరైన వాడో తెలియదు. కరెక్టే, అందుకే కదా ఆయన యొక్క 1 year తర్వాత ఆయన రెగ్యులర్ చేయడం జరుగుతుంది ఆయన పర్ఫార్మెన్స్ని బట్టి. కాబట్టి ఉద్యోగాలు నియమించే సమయంలో అభ్యర్థి యొక్క ఎంతవరకు సరైన వాడో తెలియదు, కాబట్టి ఇది కూడా రైటే. తాత్కాలిక ఉద్యోగాలకు పనితనపు మదింపు అవసరం లేదు. ఇక్కడ ఏంది, తాత్కాలిక ఉద్యోగాలకు పనితనం, ఇప్పుడు టెంపరీ దానికి ఇది పెద్ద సంబంధం ఏం లేదు, కాబట్టి ఇది పెద్ద రిలేటెడ్ క్వశ్చన్, అజంప్షన్ ఏం కాదు. కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇస్ ద రైట్. ఎక్కడ ఉన్నాయి, మాత్రమే ఇమిడి ఉన్నాయి ఫస్ట్ అండ్ సెకండ్, కాబట్టి ఆన్సర్ థర్డ్ ఇస్ రైట్ అని చెప్పొచ్చు. వెర్ ఇస్ ద థర్డ్, ఓన్లీ 1 and 2 ఆర్ ద రైట్. సో ఆన్సర్ థర్డ్ ఇస్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ చూడండి స్టేట్మెంట్. ఒక ప్రవచనం వెంటనే 2 తీసుకోవాల్సిన చర్యలు ఇవ్వబడ్డాయి. ఒక ప్రవచనం ఇచ్చారు, దానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన యాక్షన్స్ ఏందనేది ఫస్ట్ సెకండ్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏముంది, మన తయారుదారులు అంతర్జాతీయ విపణనం. మన తయారుదారులు అంటే ఏంది, అవర్ మ్యానుఫ్యాక్చర్స్ ఆర్ ఫేసింగ్ వెరీ టఫ్ కాంపిటీషన్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏముంది చూద్దాం. సో ఇక్కడ ఉత్పత్తి ఖర్చులు, మన తయారుదారులు అంతర్జాతీయ విపణులు వారి ఉత్పత్తులను అమ్ముకోవడంలో కఠినమైన పోటీని ఎదుర్కొంటారు. ఇప్పుడు చూడండి, వరల్డ్ వైడ్ గ్లోబల్ విలేజ్ కాబట్టి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. దాని ముంగట మన ఇండియన్ కంపెనీస్ అనుకుందాం, ఆ పోటీలో తట్టుకోలేకపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా మనం చూడాలి. ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవడానికి, నాణ్యమైన ఉత్పత్తులు తయారీకి మరియు వాటి ధరలు తక్కువగా ఉండడానికి ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను తయారుదారు కల్పించాలి. ద గవర్నమెంట్ షుడ్ గివ్ అట్రాక్టివ్ incentives to the manufacturers in lowering cost of production to produce quality products and to reduce the prices. ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, ఏం చేయాలంటే ఏ అయితే మన ప్రొడక్ట్స్ ఉన్నారో కంపెనీస్ ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి కొన్ని సబ్సిడీస్ ఇవ్వాలా, ఇన్సెంటివ్స్ ఇవ్వాలా. అప్పుడు వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ పెట్టుబడి తగ్గుతుంది. పెట్టుబడి తగ్గినప్పుడు ఏం జరుగుతుంది, ప్రొడక్షన్ తయారు చేయడానికి ఖర్చు అనేది తగ్గుతుంది. ఖర్చు తగ్గినప్పుడు దాని యొక్క మార్కెటింగ్ ప్రైస్ కూడా తగ్గుతుంది. ప్రైస్ తగ్గినప్పుడు సెల్లింగ్ అనేది పెరుగుతుంది, మార్కెట్ అనేది స్ప్రెడ్ అవుతుంది, దానికి కొనుగోలు శక్తి, దానికి ఎక్కువ మంది దాన్ని తీసుకునే అవకాశం, తక్కువ ధరలో దొరుకుతుంది, మళ్ళీ క్వాలిటీ దొరుకుతుంది, కాబట్టి ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్స్ సూటబుల్ అని చెప్పవచ్చు, ఇది రైట్. సో ఇది రైట్. పారిశ్రామికవేత్తలకు దన్నుగా పన్నులలో కోత విధిస్తూ సరికొత్త పాలసీలను రూపొందించారు. కోత అంటే ఏంటి, ట్యాక్స్. గవర్నమెంట్ షుడ్ బి డివైస్ innovative policies which is include the tax cuts to support industries which courses of action is are followed address to the problem. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఏం చేయాలా, ఇన్సెంటివ్స్ ఇస్తూనే. సో ఇప్పుడు కంపెనీస్ పైన కొత్తగా కంపెనీ పెడుతున్నారు, వాళ్ళకు ఖచ్చితంగా సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ఇస్తూ లోన్స్ కానీ అటువంటి సపోర్ట్ చేస్తూనే ట్యాక్స్ కూడా కొద్ది వాళ్ళపైన ఒక తక్కువ ట్యాక్స్ భారం కొద్దిగా తగ్గిస్తే అది వాళ్ళకు చాలా సపోర్టివ్గా ఉంటుందని చెప్తున్నారు. ఎస్, ఇట్ ఇస్ ఆల్సో మంచి యాక్షన్ అని చెప్పొచ్చు. సో 1 and 2 ఆర్ రైట్ అని చెప్పొచ్చు. సో ఆన్సర్ వేర్ ఇస్ ద 1 and 2, ఇక్కడ ఫోర్త్ ఆన్సర్ ఇస్ రైట్ అని చెప్పొచ్చు. సో 118 ఇస్ ఫినిష్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఏంటంటే పీక్యూఆర్లు 3 మహిళలు. దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. డాటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ఇక్కడ 2 విధాలుగా చార్ట్లు ఇచ్చాడు. ఏముందంటే ఇక్కడ పై చార్ట్ ఇచ్చాడు, ఇక్కడ బార్ గ్రాఫ్ ఇచ్చాడు. పై చార్ట్, బార్ గ్రాఫ్. ఇక్కడ బార్ గ్రాఫ్లో ఏం మెన్షన్ చేశాడు చూడండి. ద ఫాలోయింగ్ బార్ డయాగ్రమ్ షోస్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 6 schools. ఇక్కడ 6 schools ఉన్నాయి, ABCDEF అనేది 6 schools ఉన్నాయి. ఈ బార్ గ్రాఫ్లో కేవలం నంబర్ ఆఫ్ బాయ్స్
అంటే బాలుర సంఖ్యను మాత్రమే సూచించడం జరిగింది ఇక్కడ అసలు. సో ఇక్కడ బాలుర సంఖ్యను ఇప్పుడు ఏ స్కూల్లో ఎంతమంది బాలురు 500, బి స్కూల్లో ఎంత 400, ఈ విధంగా బాలుర సంఖ్యను మాత్రం ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదే పై చార్ట్లో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తం 6000 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 6000 విద్యార్థులను పర్సెంటేజ్గా 100 పార్ట్గా డివైడ్ చేసుకొని ఏబిసిలుగా ఇక్కడ ఏబిసిడిఈఎఫ్లుగా దాన్ని డివైడ్ చేస్తూ పర్సెంటేజ్లో ఇక్కడ పై చార్ట్లో చూపించడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుంది చూద్దాం ఒకసారి. పాఠశాల సిలో బాలుర సంఖ్యకు బాలికల సంఖ్యలకు గల భేదం ఎంత? ఎక్కడ చూద్దాం, పాఠశాల సి. సో ఇప్పుడు సి అనేది ఒక పాఠశాల కనుక తీసుకుంటే ఇందులో ఏమంటుండు, బాలుర సంఖ్య బాలికల సంఖ్య. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అని చూద్దాం ఎంతమంది. సో ఇప్పుడు సి పాఠశాలలో ఎంతమంది బాలురు ఉన్నారు చూద్దాం. సి పాఠశాలలో ఎంతమంది బాలురు, 900 బాయ్స్ ఉన్నారు. మరి గర్ల్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా, మనకు తెలియదు. కానీ ఎక్కడ పాఠశాల సి ఎక్కడ ఉంది, ఇక్కడ 26%. సో వాట్ ఈస్ ద 26% ఆఫ్ టోటల్ హౌ మచ్ స్టూడెంట్స్, 6000 స్టూడెంట్స్. సో 2 zeros క్యాన్సల్. సో ఇప్పుడు 26% ఆఫ్ 6000 ఎంత వస్తుంది, 6 6 ఎంత 36, 3 6 2 12, 1560 అవుతుంది. సో టోటల్ స్టూడెంట్స్ ఎంత సికి సంబంధించిన పాఠశాలలో 1560. మరి 1560 నుంచి బాయ్స్ను తీసేస్తే గర్ల్స్ ఎంతమంది వస్తారు, మైనస్ చేస్తే ఎంతమంది వస్తారు, 660. సో గర్ల్స్ ఎంతమంది ఇక్కడ 660. సో క్వశ్చన్ ఏమడిగిండు, సి పాఠశాలలోని బాలుర సంఖ్యకు బాల్య సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దిస్ బిట్వీన్, ఎంత డిఫరెంట్ వస్తుంది చూడండి. 900 నుంచి 660 ఎంత వస్తుంది, 240. చూడండి 900 మైనస్ 660, 10 నుంచి 0 0, 10 నుంచి 6 తీస్తే ఎంత 4, ఇక్కడ 8 నుంచి 6 తీస్తే ఎంత 240. సో 240. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు చూడండి 240. ఫస్ట్ దానికి సూటేబుల్ ఏంది 240. వేర్ ఇస్ ద 240, A to 5. A to 5 ఎక్కడుంది ఆప్షన్లో చూడు, A5 ఎక్కడుంది, ఈ రెండు ఉంటున్నాయి. అదే ఈ రెండు, ఇది కాదు ఇది కాదు, ఈ రెండిట్లో ఆప్షన్ ఉంటుంది A5. ఓకే, అయితే థర్డ్ కావాలా లేదంటే 4 కావాలా. ఇప్పుడు చూద్దాం, బి ఏముంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, సి ఇక్కడ థర్డ్ ఉంది. సో బి సేమ్ ఉంది కాబట్టి దాని డిస్కషన్ అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, సి చూద్దాం. సి పాఠశాలలో సి చూద్దాం. సి ఏముంది ఇక్కడ, పాఠశాల డిలోని బాలికల సంఖ్య. పాఠశాల డి, సి ఆప్షన్ చూద్దాం. సికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. పాఠశాల డిలోని బాలికల సంఖ్య. ఇప్పుడు పాఠశాల డి చూద్దాం, బాయ్స్ గర్ల్స్ సంఖ్యకు డి పాఠశాలలో బాలురు ఎంతమంది ఉన్నారు, 600. మరి ఏమంటుండు, బాలికలు అంటుండు కాబట్టి టోటల్ స్టూడెంట్ ఎంత డి పాఠశాలలో, ఇక్కడ డి పాఠశాలలో 18%. సో వాట్ ఈస్ ద 18% ఆఫ్ 6000. సో 2 zeros క్యాన్సల్. ఎంత 8 6 48, 4 6 1 1080. 1080 టోటల్ స్టూడెంట్ ఎంత 1080. దాంట్లో నుంచి 600 తీసే ఎంత వస్తుంది. సో దీంట్లో నుంచి 600 ఇస్తే ఎంత వస్తుంది 480. అంతే కదా. సో గర్ల్స్ ఎంతమంది డి పాఠశాలలో 480. అంతే కదా. సో 480. వాడేమంటాడు, పాఠశాల డిలోని బాలికల సంఖ్యలకు పాఠశాల ఎఫ్లోని బాలుర సంఖ్య. పాఠశాల ఎఫ్లోని బాలుర సంఖ్య ఎంత, పాఠశాల ఎఫ్లోని ఎంతమంది బాయ్స్ ఉన్నారు, బాయ్స్ ఎంత 100 బాయ్స్ ఉన్నారు. సో డైరెక్ట్ గర్ల్స్ అవసరం లేదు, బాలికలు. సో ఈ గర్ల్కు బాయ్స్కు మధ్య డిఫరెంట్ ఎంత 380. సో సికు సూటేబుల్ ఆప్షన్ ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్. సి ఈజ్ ద సెకండ్ రైట్. సో సెకండ్ రైట్ కాబట్టి ఎక్కడ సెకండ్ సి ఎక్కడ ఉంది, ఇక్కడ సి సెకండ్ ఎక్కడ, సి సెకండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్, సి ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్. సో ఇది ఎందుకంటే మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తం డీటెయిల్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ట్రిక్గా చేయాలి. ఫస్ట్ చేయండి, తర్వాత ఏ ఎక్కడ ఉంది, A5 ఎక్కడ ఉంది, ఈ రెండిట్లో ఉంది కాబట్టి 1 2 ఎలిమినేటెడ్. సో 1 2 ఎలిమినేటెడ్ కాబట్టి థర్డ్ ఫోర్త్ కనుక చూస్తే ఏ అనేది ఇక్కడ 5 5th ఉంది. బి చూద్దాం, బి సేమ్ ఉంది కాబట్టి సి దగ్గర వెళ్ళిపోదాం. సికి ఏమి ఇచ్చాడు 380 అంటే సెకండ్ వన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది. సో రెండే ఆప్షన్తో మనం దీనికి ఆన్సర్ రాబట్టచ్చు. సో టైం వేస్ట్ అనేది జరగదు. సో దిస్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించింది ఒక లైన్ చార్ట్ ఇచ్చాడు, టేబుల్ చార్ట్. సో టేబుల్ లైన్ నుంచి ఏమడుగుతుండు, 2020 నుంచి 2023
సంవత్సరాలు ఒక కార్ల తయారీ కంపెనీ ఏ జరిపిన కార్ల అమ్మకాల వివరాలను క్రింది రేఖాచిత్రంలో ఇక్కడ చూపించాడు చూడండి. సెల్స్ ఇచ్చాడు. ఇయర్స్ 2020, 21, 22, 23. ఇప్పుడు 2020లో ఈ కార్ల కంపెనీ అనేది 6000. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ బ్రాకెట్లో వేలలో ఇచ్చాడు, థౌజండ్స్లో ఉన్నాయి కాబట్టి 6000 కార్లను ఉత్పత్తి చేసి అమ్మింది. అమ్మకాలు 6000. 2021లో అమ్మకాలు 9000. 2022లో అమ్మకాలు ఎంత? 18000. 2023లో అమ్మకాలు ఎంత? 6000. సో ఇక్కడ అమ్మకాలు ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ అమ్మకాలు రేషాలుగా టేబుల్ దాంట్లో ఏమి ఇచ్చాడు? అమ్మకాలు, ప్రొడక్షన్ అండ్ సెల్, అంటే ఉత్పత్తి, సెల్, అమ్మకాలు ఇచ్చాడు. సో 3:2, 4:3 ఈ విధంగా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం చేయాలా? క్వశ్చన్ ఏమంటుండు, ఈ 4 సంవత్సరాల్లో 2020 నుంచి 2020 వరకు ఈ 4 సంవత్సరాలలో కార్ల సగటు ఉత్పత్తి, ఈ కార్ల సగటు ఉత్పత్తి అనేది ఎక్స్, అదేవిధంగా జరిపిన అమ్మకాలు ఏంది? వై సగటు, అమ్మకాల సగటు. వై అనేది ఏంది? ఈ అమ్మకాల సగటు, ఈ అమ్మకాలు ఏదైతే వీటి యొక్క సగటు, వీటి యొక్క ఉత్పత్తి యొక్క సగటు తీసుకొని ఆ రెండింటి యొక్క రేషో కనుక కనుక్కుంటే మనకి ఇది ఆన్సర్ వచ్చేస్తుంది. సరే, ఈ రేషో ఇచ్చిండు కాబట్టి చాలా ఈజీ. చూడడానికి క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, చాలా సమయం పడుతుంది. చిన్న లాజిక్ అండి. చూడండి, ఇక్కడ మనం కనుక చూస్తే ప్రొడక్షన్ అండ్ సెల్, ఇక్కడ సెల్ అనేది 2020లో 6000 కాబట్టి ఇక్కడ 2 part 6000 అయితే 3 part ఎంత అవుతుందండి? 4000 అవుతుంది. 2 part 6000 by 2 అంటే 3 9000 అవుతుందండి. ప్రొడక్షన్ 9000 అయితే సెల్ ఎంత? 6000 అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ 9000, 6000 ఈ విధంగా దీనికి సంబంధించిన ప్రొడక్షన్ వాల్యూ స్పెసిఫిక్గా తీసుకొని యాడ్ చేసుకొని యావరేజ్ బై 4 చేసి, అదేవిధంగా దీనికి సంబంధించిన వాల్యూ తీసుకొని యావరేజ్ బై 4 చేస్తే ఇక్కడ x:y వస్తుంది, అప్పుడు ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ రేషో ఇచ్చాడు కాబట్టి అవన్నీ క్యాన్సిల్. ఇప్పుడు దీనికి రేషో బై 4 అన్నాడు అనుకో, 4 ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే వాల్యూస్ వస్తుందో 1000 వస్తుంది, ఆటోమేటిక్ 3 జీరోలు క్యాన్సిల్ అయితే ఇటు 3 జీరోలు క్యాన్సిల్ అవుతుంది. మిగిలినది ఏముంటుంది? 3, 4, 7, 7, 14, 14 + 5 ఎంత? 19. సో ఎక్స్ ఎంత? 19. సో వై ఎంత? 2, 3, 5, 6, 11. 11 + 3 ఎంత? 14. డైరెక్ట్ వేసేయచ్చండి ట్రిక్స్. ఇదంతా ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఇచ్చినట్టున్నాడు క్వశ్చన్. రైట్, ఎంత అండి? 19:14. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ అని చెప్పొచ్చు. వెర్ ఇస్ ద ఆన్సర్? ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో చూడంగానే భయంకరంగా ఉంటాయి, జాగ్రత్తగా ఆలోచిస్తే దాంట్లో ఏముండదని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్రింది వాణిలో సంవత్సరంలో ఫిబ్రవరి 29 తేదీ శనివారం వస్తుంది. అంటే ఏ ఇయర్లో? ఇదంతా లీప్ ఇయర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫిబ్రవరి 29 అంటే ఖచ్చితంగా లీప్ ఇయర్లో ఉంటుంది. ఇవన్నీ లీప్ ఇయర్, 2036, 44, 52, 50. ఈ లీప్ ఇయర్లలో ఫిబ్రవరి 29 అనేది శనివారం వస్తుంది. అది ఏ లీప్ ఇయర్ అంటాడు. సపోజ్ మనం డైరెక్ట్ని ఇక్కడ చూద్దాం. 2036, 2044, 58 ఇది డైరెక్ట్ చేయాల్సిందే. ఇది చేసిన తర్వాత దాని తర్వాత మనం లీప్ ఇయర్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నానంటే జనరల్గా మనకు క్యాలెండర్ ప్రకారం ఒక ప్రాసెస్లో చూద్దాం. 29 ఇక్కడ ఇయర్ ఏం రాద్దాం? 2048 రాద్దాం. 2048 రాద్దాం. 29 ఫిబ్రవరి 2048. క్యాలెండర్లో ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క ఫార్ములాస్ను చేయడం జరిగింది. ఇక్కడ నేనేందంటే ఒక ఫార్ములా ఏంటంటే ఎక్స్ అంటే సెంచరీ తర్వాత పూర్తయిన సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి? సెంచరీ తర్వాత పూర్తయిన సంవత్సరాలు ఎంత? 47. 2000 తర్వాత పూర్తయిన సంవత్సరాలు ఎంత? 47. ప్లస్ ఈ 47లో ఉన్న లీప్ ఇయర్స్ ఎంత? దీంట్లో లీప్ ఇయర్స్ ఎంత అంటే దేంతో డివైడ్ చేయాలా? 4తో డివైడ్ చేయాలా. 47ను 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 11 వస్తుంది. మళ్ళా సెంచరీ 2000 యొక్క కోడ్ ఎంత? 0. మళ్ళీ ఆడ్ డేస్ ఎంత? ఆడ్ డేస్ చూడండి, ఇక్కడ మంత్లో చూడండి. ఇప్పుడు ఫస్ట్ జనవరి నుంచి కౌంట్ చేయాలా. జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్. సో జనవరి యొక్క కోడ్ ఎంత? ఆడ్ డేస్ ఎంత? 3. మరి ఇక్కడ ఫిబ్రవరి 29 7తో డివైడ్ చేస్తే ఆడ్ ఎంత? 1 వస్తుంది. సో 3 + 1 ఎంత? 4 వస్తుంది. దీన్ని ఏం చేయాలా? 7తో డివైడ్ చేయాలా. మళ్ళీ ఇక్కడ కోడ్ ఉంటుందండి. 0 అంటే సండే, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే. ఈ విధంగా కోడ్ ఉంటుంది ఒక ఆర్డర్లో మనకు. ఓకే, నెక్స్ట్ 3 అంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, 5th ఫ్రైడే, 6th ఏమొస్తుంది? సాటర్డే వస్తుంది. ఇప్పుడు చూద్దాం, దీన్ని 7తో డివైడ్ చేద్దాం. మన కోడ్ ఏదో వస్తే సాటర్డే వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో 47 + 11 ఎంత? 58. ఎంత వస్తుంది? 62 వస్తుంది. డివైడ్ విత్ 7 చేయండి. సో 7 9 జా 63 కాదు, 7 8 జా 56. సో ఎంత వచ్చింది? 6. సో 6 కోడ్ ఏంది? సాటర్డే. సో ఎప్పుడు? 2048. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. లేదా 2036 చేయండి, దాని తర్వాత యాడ్ చేయండి. ఎన్ని లీప్ ఇయర్స్ కంటే లీప్ ఇయర్ వస్తే
2 తీసుకోవాలా, నార్మల్ ఇయర్కి అయితే 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. సో ఈ విధంగా చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. సో క్యాలెండర్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 123 ఏముంది ఇక్కడ? సమయం 3 గంటలకు 7 నిమిషాలు అయినప్పుడు గడియారంలో 2 మూలల మధ్య కోణం 47.5 డిగ్రీ. అదేవిధంగా 3 గంటల 7 నిమిషాలు అయినప్పుడు ఆ గడియారం 2 మూలల ఒకదానితో మరొకటి ఏకీభవిస్తున్నాయి. K is greater than L అయితే K plus L ఎంత అంటాడు. సో ఇక్కడ చూద్దాం 2 కండిషన్స్. మనకు 2 ముళ్ళ మధ్య కోణం, క్లాక్లో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళ మధ్య కోణం θ is equal 11/2 minutes minus 30 into hours mod. ఇక్కడ θ ఎంత ఫస్ట్ కండిషన్లో 47 డిగ్రీ. సో 11/2 m మైనస్ 30 అవర్స్. అవర్స్ ఎంత? 3 అవర్స్ కాబట్టి 3 తీసుకోవాలి. సో 47.5 is equal 11/2 m మైనస్ ఎంత? 90. సో మాడ్లో తీసేద్దాం. మాడ్ తీసిన తర్వాత ఎంత వస్తుంది? సో ఈ 90 ఇటు వచ్చింది అనుకో, ఇక్కడ ఎంత మిగులుతుంది? 11/2 m is equal 90 ఇటు వస్తే 47 ప్లస్ 90 ఎంత? 137 ఆఫ్. సో ఇక్కడ ఎంత వస్తుందండి? సో 137 ఆఫ్ అంటే 2 7 14, 14 1 5. సో 2 3 6 ప్లస్ 1 7, 2 1 2, 275 బై ఎంత? ఇది 2. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినాం. ఇది అడిపోతే ఏమవుతుంది? 2/11. సో 2 2 క్యాన్సల్. సో 11 275 డివైడ్ విత్ 11 ఎంత? 11 1 11 2 22, తర్వాత 11 5 అంటే ఎంత వచ్చింది? 25 minutes వచ్చింది ఎగ్జాక్ట్. ఇది ఏంది? ఇది కేస్ 2లో చూద్దాం. θ ఎంత అండి? ఏకి భవిస్తున్నాయి కాబట్టి 2 మూలలు θ 0 తీసుకో. అప్పుడు θ 0 is equal to mod 11/2 m మైనస్ 30 ఇంటూ హెచ్ ఎంత అండి? 3 అవర్స్ తర్వాతనే కదా. సో ఇదేంది? ఎల్కు సమానం. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 11/2 m మైనస్ ఎంత? 90. సో దట్ ఈస్ 0. సో 11/2 m మైనస్ 90 వస్తుంది, 90 వస్తుంది ప్లస్ 90. సో m ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అండి? 90 ఇంటూ ఇది ఏమవుతుంది? 2/11. సో 90 ఇంటూ 2 ఎంత? 180/11 అంటే ఎంత వస్తుంది? 11 1 11, తర్వాత 70, 11 6 66, దాని తర్వాత ఎంత మిగులుతుంది? 4 బై ఎంత? 11. సో ఎన్ని మినిట్స్ అండి? ఇది ఏంది? ఇది ఎల్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 16 4/11 minutes అని చెప్పవచ్చు. ఓకే. సో దీని ఆఫ్టర్ K ప్లస్ ఎల్, K ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, K ప్లస్ ఎల్ ఎంత అంటాడు? K ప్లస్ ఎల్ ఎంత అండి? సో 25 ప్లస్ ఎల్ ఎంత? 16 4/11 ఎంత వస్తుంది? 41 4/11 వస్తుంది. 41 4/11 ఎక్కడ ఉంది ఆప్షన్? చూడండి ఒకసారి. సో డి ఆప్షన్ ఈజ్ రైట్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే. ఇక్కడ చూద్దాం ఏముంది. మార్చ్ 1991 తేదీ నుంచి 13:57 రోజున ఒక విద్యార్థి శుక్రవారం గుర్తించాను. అప్పుడు మార్చ్ 1 1998 తేదీ తర్వాత వెనువెంటనే వచ్చే గురువారం ఏది అంటాడు. చూద్దాం. ఫస్ట్ ఏంది? మార్చ్ ఏంది? 1/3/1998. తర్వాత దీనికి ఎంత? 1357th డే అంటాడు. ఏమొచ్చింది? ఇది ఫ్రైడే వచ్చింది, శుక్రవారం వచ్చింది. సో మార్చ్ 1 తర్వాత ఇమ్మీడియట్ వచ్చే గురువారం ఎంత అంటాడు. చూద్దాం. సో ఇప్పుడు ఈ 1357 డేస్ని దీనికి యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మార్చ్ తర్వాత దీన్ని ఏం చేయాలా? ఆడ్ డేస్ కనుక్కోవాలి. వీకెండ్ 7 days, 7తో డివైడ్ చేస్తే మనకు యాడ్ డేస్ వస్తుంది. సో 1357 డివైడెడ్ విత్ 7 చేస్తే 7 1 7, ఇక్కడ ఎంత అండి? 6, దాని తర్వాత ఎంత? 5, 7 9 ఎంత? 63, మైనస్ చేస్తే ఎంత? 2, 27, 7 3 21, ఎంత తీసేస్తే 6, ఎంత వచ్చింది? 6 యాడ్ డేస్ వచ్చినాయి. అంటే 1 నుండి 6 దాకా ఎగ్జాక్ట్ ఇక్కడ 6 వరకు తీసుకోవాలి. ఈ 6 అనేది ఫ్రైడే, దాని తర్వాత 5, దాని తర్వాత 4, దాని తర్వాత 3, దాని తర్వాత 2, దాని తర్వాత 1. ఈ 1 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా
ఎక్కడ దాకా 6 దాకా. 6 ఫ్రైడే వచ్చిందంటే దాని ముందు ఏంది గురువారం. 1 తర్వాత ఎన్ని డేస్ ఉన్నాయి 3 డేస్ ఆఫ్టర్. కాబట్టి 1 వీకే దాటది. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది March 15 అవుతుంది. సో 5th March కాబట్టి ఆప్షన్ ఎంత 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో దెన్ ఆఫ్టర్ చూద్దాం. ఒక గడియారం ప్రతి 12 గంటలకు 2 నిమిషాలు తక్కువ చూపుతుంది. గడియారాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు సరైన సమయంకు సరిచేసి సోమవారం తర్వాత వెంటనే వచ్చే శుక్రవారం రోజు రాత్రి 10 గంటలకు సమయాన ఆ తప్పుడు గడియారం చూపే సమయం ఎంత? ఒక క్లాక్ ఉంది, ఇది కూడా క్లాక్ సంబంధించిన క్వశ్చనే. కాబట్టి ఆ గడియారం అనేది ఎన్ని నిమిషాలు లూజ్ అవుతుంది చూడండి. ఏ వాచ్ లూజెస్ 2 minutes ఫర్ ఎవ్రీ 12 hours. ప్రతి 12 hours. సపోజ్ 12 అయింది అనుకోండి, 12 hours తర్వాత ఒరిజినల్ వాచ్లో ఎంత 12 అయితే ఈ వాచ్లో ఎంత వస్తుంది 2 minutes బ్యాక్ అంటే ఎంత వస్తుంది 11:58 అవుతుంది. అంటే 2 minutes వెనక లాస్ అవుతుంది, వెనక పడిపోతుంది అని అర్థం. సో ఇప్పుడు చూద్దాం, మనకు సోమవారం ఉదయం 11 నుండి శుక్రవారం రాత్రి దాకా రాద్దాం. సోమవారం అంటే మండే 11 AM, ట్యూస్డే 11 AM, దాని తర్వాత వెడ్నెస్డే 11 AM, థర్స్డే 11 AM, 24 hours తీసుకుంటున్నాను. దాని తర్వాత ఫ్రైడే కూడా 11 AM వస్తుంది. మళ్ళీ ఫ్రైడే ఎక్కడ దాకా PM దాకా. ఎక్కడ దాకా ఫ్రైడే, మళ్ళీ ఫ్రైడే ఏంది 11 PM. చూడండి ఇక్కడ ఎన్ని అవర్స్ టోటల్ 24 hours. కానీ మనకు ఎవ్రీ 12 hoursకు 2 minutes వెనకబడిపోతుంది. కాబట్టి 24 hoursలో ఎన్ని నిమిషాలు వెనకబడిపోతుంది 4 నిమిషాలు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 4 నిమిషాలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 నిమిషాలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 నిమిషాలు. కానీ ఫ్రైడే 11 AM నుంచి అదే ఫ్రైడే 11 PMకి ఎన్ని అవర్స్ అవుతుంది 12 hours. 12 hoursకి ఎన్ని నిమిషాలు వెనకబడిపోతుంది ఓన్లీ 2 నిమిషాలు. సో ఈ మొత్తం కలిపితే ఎన్ని నిమిషాలు అండి 4 4 16 + 2 ఎంత 18 నిమిషాలు వెనకబడిపోతుంది. ఎప్పుడు అది టైం ఎప్పుడు అవుతుంది ఫ్రైడే రాత్రి 11 PM. సో 11 PMకు ఫ్రైడే రోజు అంటాడు. సో ఫ్రైడే 11 PMకు ఒరిజినల్గా ఈ గడియారంలో ఎంత సమయం ఒరిజినల్ అన్ని గడియారాలు 11 PM చూపిస్తాయి. ఇది 18 minutes బ్యాక్ కాబట్టి దీన్ని 10:60గా రాసి దీంట్లో నుంచి 18 కనుక తీసేస్తే ఎంత వస్తుందండి 10 నుంచి 8 పోతే ఎంత 2, 5 నుంచి 1 పోతే 4, ఇక్కడ ఎంత 10:42 PM. ఎప్పుడు అది ఫ్రైడే. సో ఆన్సర్ 4th ఆన్సర్ రైట్. సో 4th one is the right answer. సో నెక్స్ట్ క్వశ్చన్ we have to. సో ఇది చూద్దాం. ఇక్కడ క్యూబ్స్ ఇచ్చాడు, ఇక్కడ అన్ఫోల్డెడ్గా ఉంది. దీన్ని ఫోల్డ్ చేస్తే ఒక క్యూబ్ ఫామ్ అవుతుంది. దీనికి దీంతో యూజ్ చేసి ఒక క్యూబ్ని మనం తయారు చేయాలి. సో ఈ క్యూబ్ని కనుక తయారు చేస్తే దీనికి సూటబుల్ క్యూబ్ ఏందో చూద్దాం. ఈ క్యూబ్లో ఏంటంటే ఆపోజిట్ ఫేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 4కి ఆపోజిట్ ఫేస్ ఏంది ఆల్టర్నేట్గా 5, 5కి ఆపోజిట్ 1కి ఆపోజిట్ ఎవరు 3, 6కి ఆపోజిట్ ఎవరు 2. ఇప్పుడు దీన్ని మనం కనుక ఫోల్డ్ చేసి ఒక క్యూబ్ కనుక తయారు చేస్తే ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడు, ఇవి ఆపోజిట్ కాదు 4, 5 ఆపోజిట్ కాబట్టి పక్కన రాకూడదు. క్యూబ్లలో పక్కన రాకూడదు. ఏమేమి రాకూడదు 4 and 5 రాకూడదు, అదేవిధంగా 1 and 3 రాకూడదు, అదేవిధంగా 6 and 2 రాకూడదు. ఎందుకంటే అవి ఆపోజిట్ ఫేసెస్ కాబట్టి అవి పక్కన క్యూబ్ పైన కనపడద్దు. అంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ 6, 2 కనబడుతున్నాయి పక్కన కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూడు 6, 2 కనబడుతున్నాయి ఇది కాదు. ఇక్కడ 4, 5 కనబడుతుంది ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఏది 2. ఓకే. సో చాలా ఈజీ క్వశ్చన్, మనం ఈజీగా దీన్ని చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు క్యూబ్ ఇచ్చాడండి. 1 యూనిట్ భుజం కలిగిన 216 ఘనాలు ఉన్నాయి, క్యూబ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి 1 యూనిట్ కలిగినాయి. క్యూబ్ అంటే ఎలా ఉంటుంది 3 డైమెన్షన్లో ఉంటుంది. ఇక్కడ ఇచ్చాను చూడండి 3D. సో ఈ 1 భుజాలు కలిగిన మొత్తం క్యూబ్లు ఎన్ని ఉన్నాయి 216 ఉన్నాయి. అయితే వీటన్నిటిని ఏం చేయాలా ఒక దగ్గర యాడ్ చేయాలా. ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఈ క్యూబ్ యొక్క ఆసనంలో అడ్జసెంట్ ఫేసెస్ కాకుండా రిమైనింగ్ 3 ఫేసెస్కు రెడ్ కలర్ పెయింట్ చేస్తున్నాడు. అంటే అడ్జసెంట్ పెయింట్ అంటే పక్కన 3 కాకుండా మిగతా 3కి ఏం చేస్తున్నాడు రెడ్ కలర్ పెయింట్ వేసి తర్వాత వాటిని ఏ విధంగా అరేంజ్ చేసి ఒక పెద్ద క్యూబ్గా తయారు చేస్తుంది. ఈ 216ను 6 యూనిట్లు భుజం కలిగిన 6 యూనిట్ భుజం కలిగిన అంటే ఒక పొడవు అది సెంటీమీటర్ పొడవు కలిగిన ఒక పెద్ద క్యూబ్ను తయారు చేస్తారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ ఒక్కొక్కటి దాన్ని 6 అంటే 6 క్యూబ్తోని ఇంకొక క్యూబ్ను తయారు చేస్తుంది పెద్ద క్యూబ్. ఈ మొత్తం కలిపితే 216 ఎంత 6 క్యూబ్, దీని వాల్యూమ్ 6 క్యూబ్. సో ఈ విధంగా మొత్తం 216 ఘనాలను కలిపి ఒక పెద్ద క్యూబ్. అంటే దీని యొక్క ఎడ్జ్ ఎంత అండి 6 ఉంటుంది. లెంత్లో 6, బ్రెడ్త్లో 6, హైట్లో కూడా 6 ఉంటుంది.
కాబట్టి ఈ విధంగా ఇక్కడ నేను డైరెక్ట్గా మీకు 3 డైమెన్షన్ ఫిగర్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. ఈ విధంగా ఒక పెద్ద క్యూబ్ను తయారు చేయడం జరిగింది. సో ఇది తయారు చేసేటప్పుడు ఏం చేశాడంటే చూడండి, ప్రతి ముఖంపై చుట్టూ ఒక యూనిట్ నిడివిత ఎరుపు రంగు లేని విధంగా అమర్చడమే కాక ప్రతి ముఖంపై మిగతా భాగం అంతా ఎరుపు రంగుతో ఉండాలి. ఇక్కడ చూడండి, ద బార్డర్ ఆఫ్ 1 యూనిట్ విడ్త్ అరౌండ్ ఈచ్ ఫేస్ హ్యాస్ టు బి ద విత్ నో రెడ్ కలర్ అంటాడు. ఆల్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఈచ్ ఫేస్ షుడ్ బి ఇన్ రెడ్ కలర్. దెన్ ద నంబర్ ఆఫ్ క్యూబ్స్ దట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద బార్డర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫేసెస్. ఇక్కడ చూడండి, దీస్ క్యూబ్స్ ఆర్ జాయింట్ టుగెదర్ టు ఫార్మ్ ఏ బిగ్ క్యూబ్ ఆఫ్ సైడ్ 6 యూనిట్స్. ఓకే, సచ్ దట్ బార్డర్ ఆఫ్ 1 యూనిట్ విడ్త్ అరౌండ్ ఈచ్ ఫేసెస్ హ్యాస్ టు బి ద విత్ నో రెడ్ కలర్. ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ అనేది కేవలం ఈ రెడ్ కలర్ అనేది జస్ట్ ఒక్కసారి గమనిస్తే మనకేం అర్థమవుతుందంటే, ఇప్పుడు ఈ బార్డర్ అనేది రెడ్ కలర్ లేదట. ఈ బార్డర్ చూడొచ్చు, ఇప్పుడు ఈ బార్డర్ ఇటు రెడ్ కలర్ లేదు, ఇది రెడ్ కలర్ లేదు, ఇది రెడ్ కలర్ లేదు అన్నట్టు. ఎట్లా ఈ బార్డర్ అవుట్ సైడ్లో ఉంది కదా, ఇక్కడ నుంచి ఇదంతా రెడ్ కలర్ లేదు, ఇదంతా రెడ్ కలర్ మొత్తం, ఇదంతా రెడ్ కలర్ అన్నట్టు, ఇవన్నీ రెడ్ కలర్. ఓకే, సో అదేవిధంగా సేమ్ కింద కూడా సైడ్కు పక్కకు అన్నీ ఇది కూడా రెడ్ కలర్ కాదు. చూడండి ఇక్కడ, సో వన్ సైడ్ అంతా ఇక్కడ ఈ క్యూబ్లు పెట్టినాం, ఇక్కడ కూడా రెడ్ కలర్ కాదు. ఈ క్యూబ్ అంతా ఇదంతా ఇట్లా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇటు సైడ్. సో ఇక్కడ ఎన్ని క్యూబ్స్ ఉన్నాయండి? రెడ్ కలర్ ఉన్నాయి. కాకుండా క్వశ్చన్ ఏమన్నా, అప్పుడు అన్ని ముఖాల అంచులలో భాగం కాని ఘనాల సంఖ్య. సో ఇక్కడ చూడండి, ఒక యూనిట్ ద నంబర్ ఆఫ్ క్యూబ్స్ దట్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద బార్డర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫేసెస్. ఇప్పుడు దీన్ని బార్డర్లో అంచులలో పార్ట్ కానీ అంటే రెడ్ కలర్ లేని ఘనాల సంఖ్య, రెడ్ కలర్ కలిగినవి అంటే రెడ్ కలర్ లేనివి ఘనాల సంఖ్యలను రెడ్ కలర్. ఇక్కడ జాగ్రత్త చూడండి, 3 డైమెన్షన్ ఫిగర్ ఉంది. ఇవి బార్డర్లో ఏమో రెడ్ కలర్ లేదు, మధ్యలో రెడ్ కలర్ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ కింద అన్ని సైడ్లలో. కాబట్టి వీడు ఏమంటుండంటే, ఈ ఎరుపు రంగు ఒక యూనిట్, ఇప్పుడు ఎరుపు రంగు అన్ని ముఖాల అంచు బార్డర్లలో పాడు కానీ, ఈ బార్డర్ కాకుండా ఉన్న లోపల మధ్యలో ఉన్న ఘనాల సంఖ్య ఎంత అంటాడు. మధ్యలో ఉన్న ఘనాల సంఖ్య ఎలా అంటే దానికి బార్డర్లో ఉన్న ఘనాల సంఖ్య తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ఎన్ని ఉంటాయండి? ఇది పైన చూద్దాం, మొత్తం 1 2 3 4 5 6 ఇవి ఎన్ని? 1 2 3 4 5 6. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, 1 2 3 4, ఇక్కడ 1 2 3 4 అంటే ఎన్ని 4s? 4, 2 4లు మొత్తం కలిపితే ఎంత అండి? 20. అంటే ఇక్కడ చూడండి, రెడ్ పెయింటెడ్ కాకుండా ఉన్న క్యూ ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? 20 ఫేసెస్ ఉన్నాయి, 20 క్యూబ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. దాని తర్వాత చూద్దాం, అదేవిధంగా ఇటు సైడ్కి ఒకటి వదిలేయండి, ఇటు సైడ్ ఒకటి వదిలే, మధ్యలో ఎన్ని ఉంటాయి? కింద కూడా సేమ్, కింద కూడా 20 ఉంటాయి, సేమ్ యాస్ట్ ఇస్ 20. 6 + 6 + 4 + 4 కింద కూడా 20 ఉంటాయి. సైడ్లకు చూద్దాం, మిడిల్ది ఇది ఆల్రెడీ నాట్ పెయింటెడ్, ఇవి 2 రెడ్, ఈ 4 పెయింటెడ్. 1 2 3 4 4. ఇక్కడ ఎంత? 1 2 3 4. ఇక్కడ ఎంత? అటు సైడ్ ఎంత? 4. ఈ కార్నర్లో ఎంత? 4. మొత్తం ఎన్ని ఉంటాయండి? 16. చూడండి, కలర్డ్ పెయింటెడ్ కాకుండా అంచులలో బార్డర్లో ఉన్న ఘనాలు ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ చూద్దాం, 56 ఉన్నాయి. బార్డర్లో ఉన్నాయి 56 ఉన్నాయి. బార్డర్ కాకుండా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి? రెడ్ పెయింటెడ్. అప్పుడు టోటల్ ఎంత? 216. దీంట్లో నుంచి 56 తీసేస్తే ఎంత వస్తుంది? 0 6 1. సో మొత్తం ఎంత? 160. సో దట్ ఈస్ ద ఆన్సర్ 160 అని మనం చెప్పచ్చు అండి. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్, మీ అందరికీ ఏదైతే ఈరోజు క్లాస్ ఫస్ట్ టైం నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా చెప్పడం జరిగింది, కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి దయచేసి. నేను 99% ఉన్న కీ పేపర్లో కూడా నేను 99% రైట్ అని చెప్పలేను. సో ఇందులో కూడా ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. ఇంకా ఎందుకంటే ఎగ్జామ్ మొన్ననే జరిగింది కాబట్టి ఇంకేమైనా యాక్యురేట్గా ఉండకపోవచ్చు, ఇంకా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అవి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో
మీ యొక్క ఫీడ్బ్యాక్ను నేను ఆనందంగా స్వీకరిస్తాను. మళ్ళీ మీ ముందుకు ఇటువంటి అనేకమైన అర్థమెటిక్, రీజనింగు, మ్యాథమెటిక్స్ సంబంధించిన బాటమ్ టు టాప్ లెవెల్లో ప్రతి కాన్సెప్ట్ను డీటెయిల్ మేనర్లో, ఎందుకంటే బై హార్డ్ చేయడానికి ఇప్పుడు లేదండి. కాంపిటేటివ్ ఫీల్డ్ చాలా హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఏదైతే స్టూడెంట్ని ఎలిమినేట్ చేయాలో క్వశ్చన్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి: నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్స్. ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అంతా అప్లికేషన్ టైప్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అయినంత మాత్రాన ఆ మెటీరియల్ రావడానికి లేదు. కాబట్టి బై హార్డ్ చేస్తే జాబ్ వచ్చే అవకాశం అసలు లేనే లేదు. కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రతి సబ్జెక్ట్ను మంచి డెప్త్ అనాలైసిస్ చేస్తే కానీ మనం జాబ్ వచ్చే అవకాశం లేవు. కాబట్టి రాబోయే టైంలలో ఇంకా చాలా వీడియోస్లో బేసిక్ నుంచి టాప్ రేంజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.